హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? సంస్కృత్ ఎగ్జామ్ అయిపోయింది. ఈ రోజు ఇంగ్లీష్ పేపర్ కూడా రాసొచ్చారు. అండ్ ఇంగ్లీష్ పేపర్ గెస్ట్ పేపర్ నుంచి మీకు ఎక్కడ దాకా వచ్చినాయి ఒకసారి డెఫినెట్లీ కామెంట్ లో తెలియజేయండి. సో దట్ నేను ఇచ్చిన గెస్ట్ పేపర్ మీకు ఎక్కడ దాకా పనికొచ్చింది అనేది తెలిస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. రెండోది, గెస్ట్ పేపర్ కి సంబంధించి నేను ఆల్రెడీ ముందే చెప్పాను, అవునా? 40 మార్క్స్ లిటరేచర్ దానిలో మనమైతే ఇన్షూర్ గా చెప్పగలం, కానీ గ్రామర్ పార్ట్ వచ్చేటప్పటికల్లా మోడల్ ని మాత్రమే డిస్కస్ చేయగలం, కానీ దాని నుంచి ఎగ్జాక్ట్లీ దిగుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇంగ్లీష్ పేపర్ ని రాశారు అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మన మెయిన్ ఎగ్జామ్స్ అన్ని కూడా అసలు ఎంపీసీ వాళ్ళకి సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వేరాస్ బైపీసీ వాళ్ళకి సంబంధించిన బయాలజీ, బాటనీ అండ్ జువాలజీ కలిపేశారు, ప్లస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఎగ్జామ్స్. అండ్ మనం యాక్చువల్లీ కష్టపడాల్సిన టైము ఇదనమాట. సో దీంట్లో మీరు ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టగలరో 200% ఎఫర్ట్స్ పెట్టండి. మీతో పాటు నేను 500 ఎఫర్ట్స్ పెడతాను. సో దట్ రేపు ఎగ్జామ్ లో వీటన్నిటిలో మనం 10% మార్క్స్ కొట్టాలంతే. ఓకేనా? సో దానికి సంబంధించి ఈ రోజు మ్యాథ్స్ వాళ్ళకి సంబంధించిన గెస్ట్ పేపర్ ని ఇస్తున్నాను. దీంట్లో ఎంసీక్యూస్ తో స్టార్ట్ చేసుకున్నట్టయితే ఎంసీక్యూస్ 2 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్. వీటిల్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఒక్కొక్క దానిలో దగ్గర దగ్గర 25 నుంచి 30 క్వశ్చన్స్ మెయిన్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేశాను. అండ్ వీటిల్లో మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్ తో పాటు ఆ మోడల్లో ఉండే ప్రాబ్లమ్స్ ని కూడా రివైజ్ చేసుకోండి. సో దట్ మనం మ్యాథ్స్ లో 100 out of 100 కొట్టాలంతే. క్లారిటీ వచ్చిందా? రెండోది, మ్యాథ్స్ కి సంబంధించి ఇది కాకుండా దీంట్లో మిగిలిపోయిన ఇంకా ప్రాబబుల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇంకో సెట్ ని డిజైన్ చేస్తున్నాను. అది గెస్ట్ పేపర్ 2 కింద రేపో ఎల్లుండో మీకు అప్లోడ్ చేస్తాను. కాబట్టి ముందు ఈ పేపర్ ని పర్ఫెక్ట్లీ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ పేపర్ నేను ఇచ్చినా కూడా మోడల్స్ ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి, కాబట్టి క్వశ్చన్స్ మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకో మోడల్ పేపర్ ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ సైమల్టేనియస్లీ దీంతో పాటు ఈ సంవత్సరం బోర్డు వాడు ఇచ్చిన మోడల్ పేపర్ ని కూడా రివైజ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, దాన్ని కూడా రివైజ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ సంస్కృత్ అండ్ ఇంగ్లీష్ రాశారు కాబట్టి ఈ పార్టికల్లా మీకు తెలిసి ఉండాలి బోర్డ్ మోడల్ పేపర్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లారిటీ వచ్చిందా? సో దాంట్లో ఫస్ట్ పార్ట్ కనుక తీసుకున్నట్టయితే ఎంసీక్యూస్ 1 మార్క్ కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాడు. దీనిలో కొన్ని 1 మార్క్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్ గా మనకి మ్యాథ్స్ లో కనుక తీసుకున్నట్టయితే 14 చాప్టర్స్ ఉన్నాయి. 14 చాప్టర్స్ లో 1 మార్క్ దానిలో మనకి చాయిస్ లేదు కాబట్టి 12 క్వశ్చన్స్ ఇస్తాడు. 12కి 12 క్వశ్చన్స్ రాయాలి. అలాగే 2 మార్క్స్ లో కూడా చాయిస్ లేదు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ముందు ఎంసీక్యూస్ కనుక తీసుకున్నట్టయితే దీనిలో చాయిస్ లేదు కాబట్టి దీనికి సంబంధించిన ఈ మోడల్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాపర్లీ ప్రాక్టీస్ చేయండి అన్న. మళ్ళీ చెప్తున్నాను, అర్థమైందా? అండ్ ఇవి మాత్రమే చేసుకెళ్లి రేపు పొద్దున ఎగ్జామ్ లో బాధపడమాకండి. ఓకేనా? నేను ఇచ్చిన మోడల్లో దరిదాపుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోండి. సో దట్ రేపు మీరు బోర్డ్ ఎగ్జామ్ దాంట్లో దట్ ఈస్ మ్యాథ్స్ ఎగ్జామ్ లో ఎక్సెల్ చేయొచ్చు. అండ్ ఈసారి మనకి 2 క్లాసిఫికేషన్స్ లేవు, అవునా? 1A 1B పార్ట్ లేవు. కాబట్టి కంప్లీట్ 100 మార్క్స్ కి మనకు ఉన్నది ఒకటే పేపర్. కాబట్టి మాక్సిమం ఎంతైతే స్కోర్ చేయాలో అంతవరకు స్కోర్ చేద్దాం. క్లియరా? రెండోది, దీనిలో ఆల్రెడీ ఇంతకు ముందు 4 మార్క్స్ 8 మార్క్స్ ఇచ్చినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ సార్ దీనికి ఆన్సర్స్ కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆన్సర్స్ ఇప్పుడు రాసి చెప్పేంత టైం లేదు నాన్న, అందుకే ఇవ్వలేదు. కుదిరితే గనక ఈ మధ్యలో ఉన్న 2 days లో ఆన్సర్స్ కూడా సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా? 200% ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేస్తాను. అయితే గనక డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను. ఒకవేళ అవ్వకపోతే గనక నేను ఇచ్చిన ఈ క్వశ్చన్స్ ని మీరు ఏదైతే మెటీరియల్, ఏ కాలేజ్ మెటీరియల్ చదువుతున్నా లేదా ఏ పబ్లిషర్ మెటీరియల్ చదువుతున్నా ప్రాబ్లం లేదు, దానిలో ప్రాపర్లీ ప్రాక్టీస్ చేసుకోండి. రెండోది, సైమల్టేనియస్లీ నేను రాసే పద్ధతి చెప్తానే ఉన్నాను. అండ్ ఈ పేపర్స్ వచ్చేటప్పటికల్లా మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు పేపర్ ప్రజెంటేషన్ ప్యాటర్న్ కూడా చెప్తాను. ఎలా రాస్తే మీరు దాంట్లో 10% మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు అనేది. కాబట్టి ఛానల్ తో టచ్ లో ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన గ్రూప్స్ ఉన్నాయి, వాటిల్లో అడగండి. అండ్ గ్రూప్స్ అంటే గుర్తొచ్చింది, ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్ మాక్సిమం లిమిట్ 1000 మెంబర్స్ అన్న. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలా ఇంతమంది స్టూడెంట్స్ కొలాబరేట్ అవుతారని, కానీ అది 1000 లిమిట్ దాటేసింది. అందువల్ల వాట్సాప్ గ్రూప్ ద్వారా అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ని మనం యాడ్ చేసుకోలేం. కాబట్టి సైమల్టేనియస్లీ మనం వాట్సాప్ ఛానల్ ని ఓపెన్ చేయడం, సేమ్ పేరు కాసిం సార్ క్లాసెస్ అని ఉంటుంది. వాట్సాప్ ఛానల్లో అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉండొచ్చు. కాబట్టి మీరు డైరెక్ట్లీ ఛానల్ తో లింక్ అయిపోండి. మీకు కావాల్సిన డౌట్స్ కి ప్రతి దానికి కూడా ఈవెన్ పీడిఎఫ్ దగ్గర నుంచి ప్రతి డ్రైవ్ లో ఉన్న లింక్స్, అప్డేట్స్ ఇవన్నీ కూడా నేను దానిలోనే ఇక నుంచి
వాట్సాప్ ఛానల్లోనే పెడతాను. ఇక నుంచి డిస్క్రిప్షన్ లో కూడా వాట్సాప్ గ్రూప్ ఉండదు, వాట్సాప్ ఛానల్ ఉంటుంది. అండ్ ఎవరెవరైతే ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయి ఉన్నారో 1000 అయిపోయారు, ఆ 1000 మెంబర్స్ కూడా మీరందరూ కూడా వాట్సాప్ ఛానల్ కి షిఫ్ట్ అయిపోండి అన్న. క్లారిటీ వచ్చిందా? సో దట్ మీకు ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా అందుతూ ఉంటుంది. పాయింట్స్ అన్ని క్లారిటీగా వచ్చినాయా? అండ్ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మన పర్పస్ వచ్చేటప్పటికల్లా ఇవాళ మ్యాథ్స్ పేపర్ ని డిస్కస్ చేయడం, దానిలోకి వెళ్దాం. క్లియరా? అండ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకుని అన్న, నీకు ఆల్రెడీ చెప్పాను, నీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ లో నీతో పాటే ఉంటానని చెప్పి ఇప్పుడు దాకా నేను ఇచ్చిన పేపర్స్ నీకు ఎలా వచ్చినాయో ఆల్రెడీ తెలుసు. మిగిలినవి కూడా అంతే సిన్సియారిటీతో అంతే జాగ్రత్తగా ప్రాక్టీస్ అవ్వు. ఈ సంవత్సరం మనం మినిమం 400 దాటించాలి. క్లారిటీ వచ్చిందా? నా పేపర్ లోకి వెళ్దాం. ఇది మీకు జస్ట్ అర్థం కావడానికి ఇచ్చానంతే. ఒకసారి పేపర్ ని కనుక తీసుకున్నట్టయితే ఓవరాల్ గా మనకి సిలబస్ లో 14 చాప్టర్స్ ఉన్నాయి. దానిలో 2 చాప్టర్స్, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఒకటి, స్టాటిస్టిక్స్ ఒకటి. ఈ రెండింటి నుంచే మనకి ఎంసీక్యూ క్వశ్చన్స్ రావు, మిగతా అన్నిటి నుంచి కూడా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. వేరే 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి అండ్ ప్రాబబిలిటీ నుంచి రాదు, స్టాటిస్టిక్స్ లో అయితే దాంతో క్వశ్చన్ వస్తుంది. డిస్కస్ చేసేటప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ అన్న ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, 4 మార్క్స్ 8 మార్క్స్ కంటే కూడా వీటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్న. ఓకేనా? ఎందుకంటే 4 మార్క్స్ 8 మార్క్స్ లో మనకి చాయిస్ ఉంది ఎంసీక్యూస్ లో. దట్ ఈస్ 1 మార్క్ దాంట్లో కానీ 2 మార్క్ దాంట్లో కానీ చాయిస్ లేదు. ఈవెన్ ఒక్క బిట్ వదిలేసినా మనం 100 స్కోర్ నుంచి వెనకబడిపోతాం. ఓకేనా? టార్గెట్ చెప్పా కదా, 100 రీచ్ అవ్వాల్సిందే. క్లారిటీ వచ్చిందా? కాబట్టి అన్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ క్వశ్చన్స్ లోకి వెళ్ళినట్టయితే మీకు చాప్టర్ వైజ్ ఇచ్చాను, చూసుకోండి. ఫస్ట్ ఇది కనుక తీసుకున్నట్టయితే కింద ఏబిసిడి అనే ఒక సెట్ ఇచ్చేసాడు. దానికి కింద వాటిల్లో ఏది సబ్సెట్ కాదు అన్నాడు. సబ్సెట్ అవ్వాలి అంటే దానిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి, ఎక్స్ట్రా ఏమీ ఉండకూడదు. ఆ కాన్సెప్ట్ ని చూసుకోండి, బిట్ వస్తుంది. రెండోది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ బై ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ 0 ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దట్ ఈస్ మోడ్ 0 డివైడెడ్ బై 0. ఓకేనా? ఇది సెకండ్ బిట్. మూడో బిట్ వచ్చేటప్పటికల్లా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ -25 స్క్వేర్ రూట్ ఆఫ్ -9. రూట్ లో మనకి మైనస్ వస్తే ఏం చేస్తానన్నా, దానిలో నుంచి -1 ని బయటికి తీసి ఐ స్క్వేర్ అని రాస్తాం. అవునా? ఐ స్క్వేర్ ఎప్పుడైతే బయటికి రాస్తావో ఫస్ట్ ఇదేమో 5i అయిద్ది, రెండోది 3i అయిద్ది. 5 3s are 15 ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ వచ్చేటప్పటికల్లా మళ్ళీ -1. ఆన్సర్ విల్ బి -15 అవుతుంది. ఎలా సాల్వ్ చేయాలో అర్థం అవుతుందా? ఎంసీక్యూ బిట్స్ ఇంత ఈజీగా ఉంటాయనన్నా. ఓకేనా? కొంచెం కాన్సెప్ట్ తెలుసుంటే చాలు. క్లియరా? రెండోది ఫోర్త్ చూడండి, సైన్ టీటా ప్లస్ కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 అయితే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అన్నాడు. ఐడెంటిటీస్ అప్లై చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ బైనామియల్ థియరం నుంచి కనుక తీసుకున్నట్టయితే 91c2 x⁻89 దేనికి బిలాంగ్ అవుతుంది అంటే ఈ కింద వాటిల్లో దేనిలో టర్మ్ అవుతుంది అని చెప్పాడు. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా యు అనే ఒక సెట్ ఇచ్చేసాడు, ఏ అనే ఒక సెట్ ఇచ్చేసాడు. అయితే పై డాష్ అంటే ఏం రాస్తారు? యూనివర్సల్ సెట్ మ్యూలో నుంచి పైని తీసేయండి. ఓకేనా? యూనివర్సల్ సెట్ లో నుంచి పైన తీసేస్తే మళ్ళీ యూనివర్సల్ సెట్ వస్తుందిగా. ఆ యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ రాయమన్నాడు. కాబట్టి రెండిట్లో కామన్ గా ఏ ఎలిమెంట్స్ వస్తాయి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి. కాబట్టి ఆన్సర్ విల్ బి ఏ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు ఆన్సర్స్ కూడా కుదిరినంత వరకు చెప్పేస్తున్నా, జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళండి. ఓకేనా? రెండోది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఎలా రాస్తారు? జెడ్ అనేది కనుక నీకు ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ అయితే 1/z దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది, తెలుసు కదా. క్లియరా? దాన్ని అప్లై చేయండి, సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? నాన్న యాక్టివ్ గానే ఉన్నారా? సైమల్టేనియస్లీ నోట్స్ రాసుకోండి. ఓకేనా? నేను మీకు పీడిఎఫ్ కన్వర్ట్ చేసి అప్లోడ్ చేసేటప్పటికల్లా టైం పడుతుంది. కాబట్టి అంత దూరం ఆగకుండా ముందుగానే నోట్స్ రాసుకోండి. నువ్వు రాసిన ఒక నోట్స్ నీ రివిజన్ ని ఒకసారి అప్పుడే కంప్లీట్ చేసేస్తుంది. సో దట్ మళ్ళీ రివైజ్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. క్లారిటీ వచ్చిందా? నోట్స్ మేకింగ్ ఈజ్ ద బెస్ట్ వన్ టు రీచ్ ద గివెన్ టార్గెట్. ఏదైతే నువ్వు 100 అవుట్ ఆఫ్ 100 దానికి రీచ్ అవ్వాలనుకుంటున్నావో దానికి కష్టపడు, ఇష్టంగానే కష్టపడు. ఓకేనా? డెఫినెట్లీ నువ్వు అనుకున్న దానికి రీచ్ అవుతావు. నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన దాన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ లో మార్చండి.
దట్ ఈస్ x by a ప్లస్ y by b ఈజ్ ఈక్వల్ టు 1 లో కనుక మార్చినట్టయితే a కామా b ఇంటర్సెప్ట్స్ తెలిసిపోతాయి. దెన్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కి ఫార్ములా హాఫ్ మాడ్యులస్ ఆఫ్ a ఇంటూ b రాసుకుంటే వచ్చేస్తుంది. రెండోది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ అండ్ సో ఆన్ 179 డిగ్రీ అయితే దాని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సమ్ ఆఫ్ ద సిరీస్ ప్రాబ్లం ఈజీలీ సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి ఒక డయాగ్నల్ లో పాలిగన్ లో దట్ ఈస్ 10 సైడ్స్ ఉంటే నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం. అండ్ ఇదే దానిలో నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజెస్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇవి మోస్ట్ రిపీటెడ్లీ కనిపించే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయడు. ముందు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని స్టాండర్డ్ ఫామ్ లోకి రాసుకోండి, సెంటర్ ని రాయండి, స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c చేసుకుంటే రేడియస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదిగోండి చెప్పాను, ఇందాక చెప్పాను కదా నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజెస్ మీద పర్మిటేషన్స్ చాప్టర్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుందని చెప్పి. ఓకేనా, వచ్చిందా? కాబట్టి ఈ మోడల్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 13th ప్రాబ్లం, ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏ ఫిబొనాకీ సీక్వెన్స్ అండ్ సిరీస్ చాప్టర్ లో 1 మార్క్ దానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కంపల్సరీగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి 14th ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా క్యాలిక్యులస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a పవర్ x ప్లస్ b పవర్ x డివైడెడ్ బై 2 హోల్ పవర్ లో వచ్చేటప్పటికల్లా మనకి 1/x ఉంది. లిమిట్ యొక్క ప్రాపర్టీ అప్లై చేయండి. లిమిట్ లో ఏ ప్రాపర్టీ అప్లై చేస్తారు? కింద ఒక ఫంక్షన్ ఉంది న్యూమరేటర్ లో, దట్ ఈస్ దాని యొక్క పవర్ లో g ఆఫ్ x అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆ ప్రాపర్టీని అప్లై చేసుకుంటే లిమిట్ ప్రాబ్లం ఈజీలీ వచ్చేస్తుంది. నెక్స్ట్ 15th ప్రాబ్లం, ఏ సిరీస్ కెన్ ఆల్సో బి డినోటెడ్ విత్ ద సింబల్. ఒక సిరీస్ ని ఏ సింబల్ తో ఇండికేట్ చేస్తారని చెప్పాడు, దాన్ని రాసుకోండి. నెక్స్ట్ ఇది 16th కనుక తీసుకున్నట్టయితే వాట్ ఈస్ ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ఫర్ విచ్ y ఈజ్ ఈక్వల్ టు 0 x ఈజ్ ఈక్వల్ టు 0 సారీ z ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, అంటే లెంత్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ ఆఫ్ ద y యాక్సిస్ z యాక్సిస్ రెండు కూడా 0 ఉన్నాయి. అయితే అటువంటి దాని యొక్క లోకస్ ఎంత అవుతుంది అని అడిగాడు, దాన్ని జాగ్రత్తగా ఇండికేట్ చేసుకోండి. రెండోది 70th ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా రైట్ నీకు కరస్పాండింగ్లీ రోస్టర్ ఫాము సెట్ బిల్డర్ ఫాము, వీటి మీద 1 మార్క్ లో క్వశ్చన్ లేకుండా లేదా 2 మార్క్స్ లో ఆ క్వశ్చన్ కనబడకుండా నీకు పేపర్ రాదు. అర్థమైందా? సెట్స్ నుంచి ఈ ప్రాపర్టీ అంత ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకో. బోత్ ప్రాబ్లమ్స్ సెట్ బిల్డర్ ఫామ్ లో ఇస్తే రోస్టర్ ఫామ్ లోకి రావడం, రోస్టర్ ఫామ్ లోకి ఇస్తే సెట్ బిల్డర్ ఫామ్ లోకి రావడం రెండు ఇంపార్టెంట్. ఇక్కడ నీకు వచ్చేటప్పటికల్లా x ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, దాన్ని స్క్వేర్ చేస్తే ఆల్వేస్ లెస్ దాన్ 40 ఉందంట. అవునా? స్క్వేర్ చేస్తే లెస్ దాన్ 40 అంటే మనకి 40 కంటే తక్కువ వచ్చే స్క్వేర్ దాకా రాసుకోవాలి. అవునా? 6 స్క్వేర్ రాశారనుకోండి 36, అదే 7 స్క్వేర్ రాస్తే 49 దాటేస్తుంది. కాబట్టి 1 to 6 దాకా ఉండేవన్నీ కూడా దానిలోకి వస్తాయి. అండ్ అవన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకోవాలని వాడే చెప్తున్నాడు. నెక్స్ట్ ఇది ద రేషియో ఇన్ విచ్ ద లైన్ జాయినింగ్, దట్ ఈస్ 3D జామెట్రీ నుంచి ఏ అనే ఒక పాయింట్ ఇచ్చాడు, బి అనే ఒక పాయింట్ ఇచ్చాడు, డివైడెడ్ బై ద వైజెడ్ యాక్సిస్. వైజెడ్ యాక్సిస్ డివైడ్ చేస్తుందంటే x కాంపోనెంట్ 0 అవుతుంది. కరస్పాండింగ్లీ దాని యొక్క రేషియో m/n రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. క్లారిటీ వచ్చిందా? రెండోది 19th ప్రాబ్లం చూసుకోండి. రెండు కోఆర్డినేట్స్ ని ఈక్వల్ అని చెప్పి x, y వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వెన్ ఎవర్ రెండు కోఆర్డినేట్స్ సమానమైనయో దానిలో ఉన్న యాప్సిసా అంటే x కోఆర్డినేట్ x కి సమానం అవుతుంది, y కోఆర్డినేట్ y కి సమానం అవుతుంది. కాబట్టి కరస్పాండింగ్లీ కంపేర్ చేస్తే మీరు x, y వాల్యూస్ వచ్చేస్తాయి. క్లియరా? క్వశ్చన్స్ అన్ని క్లారిటీ వస్తుందా? ఎక్కడైనా డౌట్స్ వస్తే కనుక ఇమీడియట్లీ కామెంట్ లో తెలియజేయండి. ఓకేనా? ఎందుకంటే మీతో డైరెక్ట్లీ ఇంటరాక్ట్ అవ్వడం కుదిరినంత వరకు, నా వల్ల అయినంత వరకు సపోర్ట్ చేయడమే తప్ప ఈ కొత్తగా వస్తున్న హంబకులు జింబికులు అంటే నాకు అన్ని చేతగా ఉన్నాయన్న. అవునా? బొచ్చో అని వచ్చేస్తారు. ఎంతవరకు సపోర్ట్ అందించారో, ఎంతవరకు మీకు పనికి వచ్చిందో ఇవన్నీ నాకైతే తెలీదు. ఓకేనా? ఆన్లైన్ ద్వారా దేన్నైనా నువ్వు ఫాలో అవుతున్నట్టయితే నేను నిన్ను ఎటువంటి క్రిటిసైజ్ చేయట్లేదు. ఓన్లీ థింగ్ ఇస్ చెప్తున్నా, ప్రజెంట్ ఆన్లైన్ మీడియా ఎలా అయిపోయిందో మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా. ఓకేనా? ఎంతవరకు సబ్జెక్ట్ ఉందో తెలీదు, ఎంతవరకు స్టూడెంట్ కి సపోర్ట్ చేస్తున్నాడో తెలీదు. ఓకేనా? ఫోన్ ఉంది, ఓపెన్ చేశాడు, ఇష్టం వచ్చింది రికార్డ్ చేశాడు, ముందుకు వచ్చేసాడు. ఓకేనా? ఈ సంవత్సరం 10th క్లాస్ దానిలో మ్యాథ్స్ పేపర్కి వచ్చేటప్పటికల్లా అలా బిలీవ్ చేసుకుని ఎంతమంది స్టూడెంట్స్ అసలు అడ్డంగా మునిగిపోయారు. నేను ఆల్రెడీ
నా క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, అవునా? ఏమని, నాన్న నేను గెస్ట్ పేపర్లు ఇస్తున్నాను నీకు ప్రతి మోడల్ ని కవర్ చేయడానికి, అంతే తప్ప పేపర్ లీక్ అయిపోయింది, పేపర్ ఆగాయా ఇలా అని చెప్పి నిన్ను మిస్లీడ్ చేయడానికో లేకపోతే నేను ఇచ్చిన క్వశ్చన్స్ మాత్రమే వస్తాయని చెప్పడానికో ఇవి రెండూ నా పర్పస్ కాదు. ఓకేనా? ఈ పాటికి నా క్లాసులు వినేవాడివి, నీకు అర్థమై ఉండాలి. క్లియరా? కాబట్టి ఆన్లైన్ లో ఎప్పుడైతే మీకు ట్రాష్ ఎక్కువైపోయిందో, ఏమైంది, అడ్డదిడ్డమైన కంటెంట్ అంతా కూడా చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారో, మనం జెన్యూన్ కంటెంట్ అందించే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నాకు తెలిసి నేను ఎంతవరకు అయితే న్యాయం చేయగలను నీకు అంతవరకు చేయగలుగుతున్నాను అనుకుంటున్నాను. ఓకేనా? ఇది నిజమైతే నువ్వు అగ్రీ చేస్తే కనుక కామెంట్ లో తెలియజేయి, సో దట్ నాతో నువ్వు ఏకీభవిస్తున్నావని అగ్రీ చేస్తావనే కాన్సెప్ట్ నాకు అర్థమవుతుంది. ఓకేనా? అంటే చాలా మంది స్టూడెంట్స్ కామెంట్స్ లో, సార్ నాకు మ్యాథ్స్ అంటే భయం వేస్తుంది, ఇప్పుడు దాకా ఎగ్జామ్స్ అయితే బాగానే రాసేస్తాను, ఎందుకు నన్నా మ్యాథ్స్ అంటే భయం? ఓకేనా? నేనున్నా కదా, నిన్ను డెఫినెట్లీ 100% దాకా తీసుకెళ్తా. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఏవైతే మెటీరియల్ లో ఫాలో అవుతున్నావో వాటిని ప్రాపర్లీ ఫాలో. డౌట్స్ ఉన్నాయన్నీ కూడా ఇమీడియట్లీ మొహమాట పడకుండా అడుగు. మాక్సిమం కుదిరినంత వరకు డౌట్స్ కి నేను రిప్లై ఇస్తున్నాను. ఓకేనా? ఒకటి అడప అటు ఇటు అవ్వచ్చు. ఓకేనా? కాబట్టి ప్రాపర్లీ టచ్ లో ఉండు, ప్రిపరేషన్ ని ముందుకు తీసుకెళ్ళు, నాకు కుదిరినంత వరకు సపోర్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి, కొంతమంది స్టూడెంట్స్ ఏమో వాళ్ళు డైరెక్ట్లీ ఫోన్ చేస్తుంటే నేను లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి కోపడుతున్నాను. నాన్న కోపగించుకోవద్దు నాన్న. ఓకేనా? ఎందుకంటే నేను ఆన్లైన్ ఒకదాని మీదే కాదు, యాక్చువల్లీ లాస్ట్ ఈ సంవత్సరం వచ్చేటప్పటికల్లా మనం 2014లో స్టార్ట్ చేసాం, ఆల్మోస్ట్ 2016 అంటే 12-13 ఏళ్ళు అవుతుంది ఇదే ఫీల్డ్ లో, అవునా? సైమల్టేనియస్లీ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మనకు ఉండడంతో వాళ్ళకి స్పెండ్ చేసే టైము కాకుండా నీకు టైం తీయాల్సి వస్తుంది. అది కూడా మనం కంప్లీట్లీ ఆన్లైన్ మోడ్ లోకి వచ్చి ఆన్లైన్ లో కూడా స్టూడెంట్స్ ని సపోర్ట్ చేయాలి అని ఈ సంవత్సరమే ముందుకు వచ్చాం. ఓకేనా? కాబట్టి కుదిరినంత వరకు నీకు నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తున్నా, కానీ నీ ఫోన్ కాల్స్ కూడా అటెండ్ చేసేంత టైం అయితే నాకు లేదు నాన్న, సారీ ఫర్ దట్. ఎందుకంటే నేను మిగతా క్లాసెస్ లో ఉంటాను, ఈ ఫోన్స్ మాట్లాడుతూ కూర్చుంటే వాళ్ళకి న్యాయం చేయలేను. ఓకేనా? కాబట్టి ఇటువంటి వాటిల్లో ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, మీ ఫోన్ కాల్స్ ని నేను అటెండ్ అయితే చేయలేను. గ్రూప్ లో టచ్ లో ఉండండి. నాతో పాటు మాక్సిమం నాకున్న అసిస్టెంట్స్, ట్యూటర్స్, టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుదిరినంత వరకు రిప్లైలు ఇస్తారు, మీకు సపోర్ట్ అందిస్తారు. ఓకేనా? అండ్ మోస్ట్ ఆఫ్ ద యూట్యూబ్ లో అడిగే డౌట్స్ కూడా నేను కానీ వాళ్ళు కానీ డెఫినెట్లీ రియాక్ట్ అవుతారు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? మా వైపు నుంచి నీకు సపోర్ట్ ఉంటుంది, కానీ డైరెక్ట్లీ ఫోన్ కాల్స్ అటెండ్ చేసేంత టైం ఉండదు నాన్న. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడతో మీకు 20 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, కింద ఇచ్చిన వాటిల్లో ఏది ఫాల్స్ అని అడిగాడు. ఒకటి P of E, దట్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్టయితే కనుక ఈ అనే దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. ఎస్, కరెక్టే. షూర్ ఈవెంట్ అయితే కనుక ప్రాబబిలిటీ 1 ఉంటుంది, ఇంపాసిబుల్ ఈవెంట్ అయితే కనుక ప్రాబబిలిటీ 0 అయిపోతుంది. రెండోది, ఏ ఈవెంట్ కైనా ప్రాబబిలిటీ 0 కంటే ఎక్కువగాను లేదా 0 కూడా అవ్వచ్చు, 1 కంటే తక్కువగాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా, కొన్నిటికి 1 కూడా ఉంటుంది, చెప్పాను కదా షూర్ ఈవెంట్ అని. కాబట్టి అది. అలాగే మూడోది, నాలుగోది ఇచ్చాడు, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. 22nd వచ్చేటప్పటికల్లా 1 - 2x హోల్ పవర్ 5 కనుక ఇచ్చినట్టయితే దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాయమన్నాడు. ఓకేనా? ఏ ఫామ్ లో ఉంది? x + a హోల్ పవర్ n ఫామ్ లో ఉంది కాబట్టి బైనామియల్ థియరం అప్లై చేయండి, వచ్చేస్తుంది. రెండోది, NP3 = 1320 అయితే n వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? ఎన్ని n పాసిబిలిటీస్ నుంచి 3 ఆప్షన్స్ తీసుకున్నాం కాబట్టి 1320కి సీక్వెన్స్ లో ఉండే 3 ఫ్యాక్టర్స్ రాయండి. దట్ ఈస్ n, n-1, n-2 కరస్పాండింగ్లీ కంపేర్ చేసుకోండి, వచ్చేస్తుంది. రెండోది, 24th కనుక తీసుకున్నట్టయితే P అనే ఒక సెట్, Q అనే ఒక సెట్ ఇచ్చేసాడు. అయితే P × Q ఎంత అవుతుంది, Q × P ఎంత అవుతుంది, వీటి మీద కంపల్సరీగా ఒక ప్రాబ్లం అయితే డెఫినెట్లీ వస్తుంది. ఈ మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ ఓన్లీ, అప్లికేషన్స్ ఏమి వెళ్ళక్కల్లా. ఓకేనా? టెక్స్ట్ బుక్ లో ఆ మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్లీ రివైజ్ చేసుకోండి, చాలు. రెండోది, 25th కనుక తీసుకున్నట్టయితే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. M అనే స్లోప్ ఉంది, 0,0 ఆరిజన్ నుంచి పాస్ అవుతుంది. y - y1 = m × x - x1 రాయండి, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. రెండోది, ఇచ్చిన సీక్వెన్స్ లో 20th టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దాని యొక్క nth టర్మ్ ని డిఫైన్ చేశాడు, ఈజీలీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండోది, 27th కనుక తీసుకున్నట్టయితే
i⁻39 ఉంది. దాన్ని స్టాండర్డ్ ఫామ్ లో a+ib ఫామ్ లో చెప్పి ఇక్కడ ఏ వాల్యూ ఎంత బి వాల్యూ ఎంత కూడా చెప్పాలి. అలా కూడా మల్టిపుల్ చాయిస్ లో అడుగుతూ ఉంటాడు, జాగ్రత్తగా చూసుకోండి. రెండోది 28 కనుక తీసుకున్నట్టయితే లెంత్ ఆఫ్ ద కాంజుగేట్ యాక్సిస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. హైపర్బోలా ఇచ్చేసాడు, స్టాండర్డ్ ఫామ్ లో లేదు. బోత్ సైడ్స్ 12 తో డివైడ్ చేసుకుంటే స్టాండర్డ్ ఫామ్ లో వచ్చేస్తుంది. స్టాండర్డ్ ఫామ్ లోకి వచ్చేసిన తర్వాత ఏ వాల్యూ బి వాల్యూ ఎంతో రాసుకుంటే అక్కడి నుంచి మీరు చెప్పేయచ్చు. 29th ఏ పాయింట్ ఇన్ ద XZ ప్లేన్ లో ఉంది. అయితే వాట్ కెన్ యూ సే అబౌట్ ఇట్స్ y క్వాడ్రంట్ ఎంత అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా, x, z లో ఉంటే y క్వాడ్రంట్ 0 అవుతుంది, దాన్ని చెప్పండి. రెండోది 30th ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా ఇచ్చిన దానిలో ఉన్న నెంబర్ ఆఫ్ టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ n కనుక ఉన్నట్టయితే n+1 టర్మ్స్ వస్తాయి బైనామియల్ ఎక్స్పాన్షన్ లో. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. రెండోది డిఫరెన్షియేషన్ లో x² - 2 దట్ ఈస్ y x² - 2 అయితే డిఫరెన్షియేట్ చేసి dy/dx కనుక్కొని అండ్ దాని యొక్క వాల్యూ x 10 దగ్గర ఎంత అవుతుందో చెప్పాలి. ఆ మోడల్ ప్రాబ్లం. 32 వచ్చేటప్పటికల్లా మళ్ళీ ఆల్రెడీ ఇచ్చాను, అదే ప్రాబ్లం రిపీట్ అయినట్టుంది. 32 కానీ 33 కానీ ఆల్రెడీ పైన చేశారు. సో కాబట్టి 32, 33 రిపిటేషన్ ప్రాబ్లమ్స్ అన్న ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా లాస్ట్ లోకి వచ్చినట్టయితే 2/11 ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏ అయినట్టయితే ప్రాబబిలిటీ నాట్ ఏ అవ్వడానికి, ఓకేనా, మనకు ఆల్రెడీ తెలుసు ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందని. 1 లోంచి సబ్ట్రాక్ట్ చేయండి, వచ్చేస్తుంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కనుక్కోవాలి. పాయింట్ -2, 3 స్లోప్ -4 ఉంటే ఆల్రెడీ చెప్పాము y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1 ఫామ్ లో సబ్స్టిట్యూట్ చేయండి. x1, y1 మీకు ఇచ్చిన కోఆర్డినేట్స్ అవుతాయి. m వచ్చేటప్పటికల్లా స్లోప్ అవుతుంది. నెక్స్ట్ 36 ఫైండ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా. రెక్టాంగులర్ హైపర్బోలా x² / a² - y² / b² ఈజ్ ఈక్వల్ టు 1 అని రాస్తే దీని ఎసెంట్రిసిటీ అంటే దాని యొక్క టర్మ్స్ ఏమవుతాయో చెప్పాలి. ఈజీలీ అయిపోతుంది. a, b 2 ఈవెంట్స్ ఇచ్చేసాడు. p ఆఫ్ a తెలుసు, p ఆఫ్ b తెలుసు. అయితే p ఆఫ్ a ఇంటర్సెక్షన్ b దేనికంటే ఎక్కువ అవుతుంది అని అడిగాడు. p ఆఫ్ a ప్లస్ p ఆఫ్ b కంటే ఎక్కువ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. లాస్ట్ లోది లిమిట్ వాల్యూ e⁻x దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e⁻ax - 1 డివైడెడ్ బై x ఈ ఫామ్ లో ఉంది. స్టాండర్డ్ లిమిట్ అప్లై చేయండి, అయిపోతుంది. క్లియరా? సో ఇవి ఎంసిక్యూస్ లేదా 1 మార్క్ కి సంబంధించిన గెస్ పేపర్ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ 2026. ఈ మోడల్ కి దరిదాపుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ మళ్ళీ నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను, సేమ్ ఇవే మోడల్స్ బోర్డ్ మోడల్ పేపర్ లో ఉన్నవి కూడా రివైజ్ చేసుకోండి, ఓకేనా. అంటే దీనికి సంబంధించి ఇంకో గెస్ట్ పేపర్ ఉంది, అది రేపు ఎల్లుండిలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ దాని వీడియో పెడతాను. ఈ లోపు ఇవి రివైజ్ చేసుకోండి. సో 1 మార్క్ లేదా ఎంసీక్యూస్ కంప్లీట్లీ క్లారిటీ వచ్చిందనన్నా, కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ రోమన్ వచ్చేటప్పటికల్లా 2 మార్క్స్ క్వశ్చన్. దీంట్లో కూడా మనకి చాయిస్ లేదు, 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 10కి 10 రాయాలి. 10 2s are 20 మార్క్స్ వస్తాయి దీని నుంచి. అండ్ దీనికి సంబంధించింది కూడా 1 మార్క్, దట్ ఈస్ ఎంసీక్యూస్ లాగానే దీనికి సంబంధించిన మోడల్స్ అన్ని కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ బోర్డ్ మోడల్ పేపర్ ని కూడా ఒకసారి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. 1 by 1 క్వశ్చన్ ని క్లియర్ గా డిస్కస్ చేస్తాను. అండ్ దీనిలో ఓవరాల్ గా మనకి సిలబస్ లో 14 చాప్టర్స్ ఉన్నాయి. దానిలో నుంచి 4 చాప్టర్స్ నుంచి మీకు క్వశ్చన్స్ రావు, ఓకేనా. దానిలో ఏవే చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ రావు, ఏవే ప్రిపేర్ అవ్వాలి అవి ఒకసారి చూసుకొని దీనిలో ఉన్న మెయిన్ గెస్ క్వశ్చన్స్ చూద్దాం. సో సింపుల్ కాన్సెప్ట్, 4 చాప్టర్స్, దట్ ఈస్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఒకటి, సీక్వెన్స్ అండ్ సిరీస్ చాప్టర్ ఒకటి, స్ట్రైట్ లైన్స్ చాప్టర్ ఒకటి, లాస్ట్ లో ప్రాబబిలిటీ చాప్టర్ ఒకటి. ఈ 4 నుంచి మనకి 2 మార్క్స్ కి క్వశ్చన్స్ రావు. మిగతా 10 చాప్టర్స్ నుంచి ఒక్కొక్క దాని నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. అండ్ దానిలో తగిన మోడల్స్ అన్ని కూడా మీకు ఇస్తాను, గెస్ మోడల్స్. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తెలియజేయండి. క్లియరా? అండ్ 1 మార్క్ లాగానే 2 మార్క్ కూడా మనకి చాయిస్ లేదు. క్లియరా? 10కి 10 క్వశ్చన్స్ రాయాలి. సో జాగ్రత్తగా చూసుకోండి. దానిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఇచ్చిన సెట్స్ ని రోస్టర్ ఫామ్ లేదా సెట్ బిల్డర్ ఫామ్ లో రాయాలి. చెప్పాను కదా, 1 మార్క్ లో 2 మార్క్ లో రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్ మీకు మోస్ట్ రిపీటెడ్లీ కనబడతా ఉంటుంది. ఒకవేళ ఈ మోడల్లో కనుక అడగకపోతే F+G
ఎఫ్ మైనస్ జి, ఎఫ్ ఇంటూ జి, ఎఫ్ డివైడెడ్ బై జి. ఈ మోడల్లో అయినా మీకు ప్రాబ్లం కంపల్సరీ వస్తుంది. కాబట్టి 2 మార్క్స్ దానికి దీనికి సంబంధించిన మోడల్స్ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే రెండోది, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ఏ ఇన్ఫైనైట్ సెట్ అవుతుందా లేదా ఫైనైట్ సెట్ అవుతుందా. అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఫైనైట్ అంటారు. వేరాజ్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ దాకా వెళ్తూనే ఉన్నట్టయితే కనుక దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఏ సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండే లైన్స్ ఇన్ఫైనైట్ రాస్తానే ఉండొచ్చు. ఓకేనా, వస్తూనే ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ సిరీస్ వస్తుంది. రెండోది, సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓకేనా, సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో మనకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫైనైట్ సెట్ ఉంటుంది. దాన్ని రాస్తే సరిపోతుంది. రెండోది, కింద ఇచ్చిన దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ లో రాయాలి. రెండింటిని కూడా మీకు రోస్టర్ ఫామ్ లో ఇచ్చాను, దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి రాయాలి. రెండిట్లో ఉన్న కండిషన్ చూసుకోండి. మీరు సెట్ బిల్డర్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసేటప్పుడు కండిషన్ చూసుకోవాలి. స్క్వేర్ అవుతుందా, 2n దట్ ఈస్ ప్రతి నెంబర్ డబల్ అవుతా వెళ్తా ఉందా, 2n+1 ఆడ్ మల్టిపుల్స్ లో వెళ్తుందా, ఇవి చూసుకొని జాగ్రత్తగా రిప్రజెంట్ చేసినట్టయితే మనకి దాని యొక్క కరస్పాండింగ్ సెట్ బిల్డర్ ఫామ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ మనం కనుక తీసుకున్నట్టయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇచ్చాడు. అయితే దాని యొక్క డొమైన్ ఎంత, రేంజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇజ్ ఈక్వల్ టు వై అని రాసుకుని ఎక్స్ గాని సపరేట్ చేస్తారు, పాసిబుల్ వాల్యూస్ రాస్తే డొమైన్ వస్తుంది. అండ్ హెన్స్ దాని నుంచి దాని యొక్క రేంజ్ చెప్పేయచ్చు. చాలా ఇంపార్టెంట్ మోడల్స్. అలాగే ఏ ఇజ్ ఈక్వల్ టు సెట్ కంటైనింగ్ -1, 1 అయితే ఏ క్రాస్ ఏ, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, క్రాస్ దాని మీద మీకు కంపల్సరీగా 1 మార్క్ 2 మార్క్ రెండిట్లోనూ క్వశ్చన్స్ కనబడుతుంది అని చెప్పి ఇందాక దానిలో వచ్చే మోడల్స్ ని కవర్ చేశాం. అండ్ దీనిలో కూడా జాగ్రత్తగా చూసుకోండి. రెండోది, రైట్ ద రిలేషన్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ ఇస్ ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 10 ఉండాలి. అంటే లెస్ దాన్ అంటే మీకు 9 దాకా మాత్రమే చూసుకోవాలి. దాన్ని మనం వాడిచ్చింది సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చాడు, రోస్టర్ ఫామ్ లో కన్వర్ట్ చేసి రాయాలి. నెక్స్ట్ ఇది ట్రిగ్నోమెట్రీ నుంచి కనుక తీసుకున్నట్టయితే కాస్ ఆఫ్ -1710. ఇక్కడ ప్రాపర్టీ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాస్ ఆఫ్ -θ ఇజ్ ఈక్వల్ టు కాస్ θ. అంటే థీటా మైనస్ లో ఉన్నా ప్లస్ లో ఉన్నా కాస్ కి గానీ లేదా సీకెంట్ కి గానీ రాసేటప్పుడు అది ప్లస్ కిందకే మారిపోతుంది. నెక్స్ట్ థీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిందంతా 1710, 360 మల్టిపుల్స్ లో చూసుకోండి, 360, 720 అండ్ హెన్స్ రాసుకుంటే వెళ్తే 2π కంప్లీట్ అవుతా వస్తుంది. కాబట్టి లాస్ట్ లో ఎంతైతే వాల్యూ మిగులుతుందో అది మీకు స్టాండర్డ్ ట్రిగ్నోమెట్రీలో కాస్ అప్లై చేసినట్టయితే వచ్చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఫర్ ద 2 మార్క్స్. రెండోది, సైన్ n+1 into x into sin n+2 into x plus cos n+1 into x into cos n+2 into x. సో ఒకసారి ప్యాటర్న్ ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ n+1 ని a అనుకుంటే మళ్ళీ ఇక్కడ అదే ఉంది, n+2 ని b అనుకుంటే మళ్ళీ ఇక్కడ అదే ఉంది. జస్ట్ జాగ్రత్తగా చూడండి. sin a sin b ప్లస్ cos a cos b. అవునా, sin a sin b ప్లస్ cos a cos b దేని ఫార్ములా, cos a మైనస్ b ఫార్ములా. సో a ఎంత b ఎంత ఐడెంటిఫై చేసి తీసుకెళ్లి దానిలో పెడితే క్యాన్సిలేషన్ అయిపోగా మీకు డైరెక్ట్లీ వాల్యూ మిగులుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ cos x. ఓకేనా, సింపుల్ ప్రాబ్లం. దట్ ఈస్ కాంపౌండ్ యాంగిల్స్ అండ్ మల్టిపుల్ యాంగిల్స్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. దట్ ఈస్ sin a plus b, sin a minus b, cos a plus b, cos a minus b, sin 2a, cos 2a, tan 2a. అండ్ వీటి దగ్గర నుంచి కంపల్సరీగా ఒక మోడల్ ప్రాబ్లం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 మార్క్ దాంట్లో జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. రెండోది 9th ప్రాబ్లం చూడండి. ఏ వీల్ 360 రివల్యూషన్స్ చేస్తుంది ఇన్ 1 minute. అయితే హౌ మెనీ రేడియన్స్ డస్ ఇట్ కన్వర్ట్. సో ఇక్కడ మనకి 3 స్కేల్స్ ఉన్నాయి. ఒకటి సెక్సాడెసిమల్ స్క్వేర్, సెంటెసిమల్ స్కేల్ అండ్ రేడియన్ స్కేల్. ఈ మూడిట్లో ఇంటర్ కన్వర్షన్ మీద 2 మార్క్స్ దానిలో ఒక ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రాబ్లం ని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇచ్చిన గివెన్ కాంప్లెక్స్ నెంబర్ 1 - i హోల్ పవర్ 4 ఉంది. అయితే దాన్ని a ప్లస్ ఐబి ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. దీన్ని 2 పద్ధతులు, ఒకటి డైరెక్ట్లీ 4th పవర్ ని ఎక్స్పాండ్ చేసి చేయొచ్చు, లేదా 1 - i ఏదైతే ఉంటుందో దాన్ని మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ లోకి మార్చి, దట్ ఈస్ r ఇంటూ కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా. r అంటే దాని యొక్క మాడ్యులస్, థీటా యాంప్లిట్యూడ్. ఆ ఫామ్ లోకి మార్చిన తర్వాత
డిమోరిస్ థీరం కనుక అప్లై చేసినట్టయితే ఆ 4 మీకు మల్టిపుల్ లోకి వచ్చేస్తుంది. హెన్స్ టీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. అక్కడి నుంచి అది a+ib ఫామ్ లోకి మారిపోతుంది. క్లియరా? సింపుల్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ మరీ టఫ్ గా ఉన్నాయా? లేవు కదా. ఓకేనా? కాకపోతే ఈ సంవత్సరం సిలబస్ మారింది కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తున్నాయి. ఎన్సీఆర్టీ ప్యాటర్న్ లోకి తీసుకొచ్చాం కదా. కానీ యాక్చువల్లీ ఇంత ముందున్న దాంతో తీసుకున్నట్టయితే ట్రిగ్నామెట్రీ మీకు 4 చాప్టర్స్ ఉండేది. ట్రిగ్నామెట్రీ, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ట్రిగ్నామెట్రీ చాలా లెందీ పార్ట్ ఉండేది. అంటే రిమైనింగ్ పార్ట్ వచ్చేటప్పటికల్లా మ్యాట్రిసెస్ ఈజీ చాప్టర్ ఉండేది. అది ఈ సంవత్సరం లేకుండా పోయింది. రెండోది అది మీకు నెక్స్ట్ 12th క్లాస్ లోకి వెళ్ళిన తర్వాత దట్ ఈస్ సెకండ్ ఇయర్ లోకి వస్తుంది. కంప్లీట్లీ ఎన్సీఆర్టీ ప్యాటర్న్ లో నెక్స్ట్ ఇయర్ లో పెట్టేశారు కాబట్టి. ఓకేనా? కోఆర్డినేట్ జియోమెట్రీలో కూడా సర్కిల్స్ పార్ట్, పెరాబోలా పార్ట్ సెకండ్ ఇయర్ లో ఉండేది, ఫస్ట్ ఇయర్ లో. ఇలా చాలా మారినాయి. దానివల్ల ఈ సంవత్సరం మీకు సిలబస్ కుదిరినంత వరకు ఈజీ అయింది. కానీ కాలేజీలో సరిగ్గా పట్టించుకోకపోవడమో, ప్యాటర్న్ మారిన పద్ధతిలో టీచర్లు మారి ఆ పద్ధతిలో మిమ్మల్ని టీచ్ చేయకపోవడమో, ప్రిపేర్ చేయకపోవడం వల్ల లాస్ట్ లోకి వచ్చేటప్పటికల్లా కొంచెం టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ప్రాబ్లం ఏం లేదు. నేను చెప్తున్న కాన్సెప్ట్స్ అయితే క్లియర్ గా అర్థమవుతున్నాయి కదా. ఓకేనా? క్వశ్చన్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? మీకు ఆల్రెడీ చెప్పాను కుదిరినంత వరకు వీటి ఆన్సర్ ని కూడా ఇవ్వడానికి ట్రై చేస్తానని చెప్పి, కుదిరితే అవి కూడా మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మాక్సిమం వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. ఈ మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రివైజ్ చేసుకోండి. అలాగే సైమల్టేనియస్లీ బోర్డ్ మోడల్ ప్రాబ్లమ్ ని కూడా సాల్వ్ చేసుకోండి. ఓకేనా? ఈజీగా 90 దాటేచ్చిద్దరు. కానీ జస్ట్ పాస్ అవ్వాలనుకునే స్టూడెంట్ కూడా మినిమం 60 దాటించవచ్చు. క్లియరా? సో ఈ మోడల్స్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సైమల్టేనియస్లీ నోట్స్ రాసుకుంటూ వెళ్ళండి అన్న. ఓకేనా? ప్రిపరేషన్ లో ఎటువంటి కాంప్రమైజ్ వద్దు. సార్ గెస్ట్ పేపర్లు ఇస్తున్నారు, వచ్చేస్తున్నాయి కాబట్టి నేను ప్రిపరేషన్ లో తగ్గిస్తాను అంటే నేను ఎంత కష్టపడి నీకు గెస్ట్ పేపర్లు ఇచ్చి లాభం ఏంటి అన్న? ఓకేనా? కాబట్టి నా కష్టాన్ని కూడా కొంచెం గుర్తించు. నేను ఎంతైతే కష్టపడుతున్నానో అదే లెవెల్లో నువ్వు 50% కష్టపడు చాలు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4 - 3i. దట్ ఈస్ దాన్ని డినామినేటర్ లో రాసుకోవడం 1/4 - 3i అండ్ డినామినేటర్ ని రేషనలైజ్ చేయండి. మీకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది 12th ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ కి మాడ్యులస్ ని కనుక్కోమన్నాడు. కానీ మాడ్యులస్ ని కనుక్కోవాలంటే ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ దాని యొక్క స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలి. మరి స్టాండర్డ్ ఫామ్ లో ఉందా? లేదు. కాబట్టి ఏం చేస్తారు? ఎల్సిఎం తీయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. న్యూమరేటర్ లో హోల్ స్క్వేర్స్ వస్తాయి, డినామినేటర్ లో a² - b² వస్తుంది. ఆటోమేటికల్లీ స్టాండర్డ్ ఫామ్ లోకి మారిపోతుంది. ఏ ఎంత బి ఎంత అప్లై చేసుకున్నట్టయితే r = రియల్ పార్ట్ యొక్క స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ యొక్క స్క్వేర్ అప్లై చేసుకుంటే దానికి దాని యొక్క మాడ్యులస్ వాల్యూ వచ్చేస్తుంది. క్లియరా? రెండోది పర్మిటేషన్స్ నుంచి 13th క్వశ్చన్ చూడండి. ఇంటర్మీడియట్ అనేది ఒక వర్డ్ ఇచ్చినట్టయితే దానిలో ఉన్న లెటర్స్ ని నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని పద్ధతుల్లో అరేంజ్ చేయొచ్చు అని అడిగాడు. కాకపోతే దానిలో రిపిటీషన్ అలౌడా కాదని చెప్పలేదు. వాడు ఇవ్వలేదంటే రిపిటీషన్ అలౌడే. దానిలో చూసుకున్నట్టయితే 2 సార్లు వచ్చింది, ఈ 2 సార్లు 3 సార్లు వచ్చింది. కాబట్టి రిపిటీషన్ అలౌడ్. సో ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా n factorial divided by p factorial, q factorial, r factorial. That is nothing but number of total values divided by దాని యొక్క రిపిటీషన్ దానిలో చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 14th ప్రాబ్లం తీసుకోండి. 1 దగ్గర నుంచి 9 దాకా డిజిట్స్ ని వాడాలి. రిపిటీషన్ అలౌడ్ అయితే 4 డిజిట్ నెంబర్స్, దట్ ఈస్ 4 పాసిబుల్ సిచ్యువేషన్ తీసుకున్నారు. 1 దగ్గర నుంచి 9 దాకా అంటే నీకు 9 కంప్లీట్లీ వాల్యూస్ ఉన్నాయి. పాసిబుల్ నెంబర్స్ అంటే పర్మిటేషన్స్ అన్ని కూడా రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్. మ్యాథమెటిక్స్ ఇందాక ఇంటర్మీడియట్ ఇచ్చాను, ఈసారి మ్యాథమెటిక్స్. ఇవి 3 కూడా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి ఇంపార్టెంట్ మోడల్స్, జాగ్రత్తగా చూసుకోండి. రెండోది బైనామియల్ థియరమ్ ఎక్స్పాన్షన్ లో కనుక వచ్చినట్టయితే √3 + √2 హోల్ పవర్ 6 మైనస్ రెండోది √3 - √2 హోల్ పవర్ 6. ఓకేనా? ముందు ఒక దాని యొక్క వాల్యూ కనుకోండి, రెండో దానికి మైనస్ అప్లై చేసుకున్నట్టయితే కరస్పాండింగ్లీ క్యాన్సిల్ అవుతాయి, వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా నాన్న? ఏం లేదు, 2 days నుంచి కొంచెం ఒంట్లో బాగాలేదు కదా అని చెప్పి కాంప్రమైజ్ అవుతూ కూర్చోలేం కదా. ఎందుకంటే మనం ఒంట్లో బాగాలేకపోయినా ఏం బాగాలేకపోయినా ఎగ్జామ్స్ మన కోసం ఆగవు, అవునా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రిపరేషన్ కొనసాగాల్సిందే అండ్ ఎగ్జామ్ లో ఎక్సెల్ చేయాల్సిందే. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. 17th క్వశ్చన్.
రైట్ డౌన్ అండ్ సింప్లిఫై సిక్స్త్ టర్మ్, దట్ ఈస్ బైనామియల్ ఎక్స్పాన్షన్ లో T6 కనుక్కోవాలి. దీన్ని T5+1 ఫామ్ లో రాయండి. దట్ ఈస్ TR+1 ఫామ్ లో NCR x⁻r a⁻n−r ఫామ్ లో అప్లై చేసుకుంటే రెండు టర్మ్స్ కి రాయండి, వచ్చేస్తుంది. అలాగే 18th ప్రాబ్లం 16th ప్రాబ్లం రెండు సేమ్ మోడల్స్, ఎక్స్పాన్షన్ రాసి క్యాన్సిలేషన్ చేయడం రెండోది. 19th వచ్చేటప్పటికల్లా ఈక్వేషన్ ఆఫ్ పరాబోలాని ఫైండ్ అవుట్ చేయాలి. నీకు ఫోకస్ ఇచ్చేసాడు, ఈక్వేషన్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ ఇచ్చేసాడు. సో పరాబోలా ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా SP/PM = 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే డైరెక్ట్లీ ఈక్వేషన్ ఆఫ్ పరాబోలా నీకు వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ పరాబోలా వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ స్టాండర్డ్ ఫామ్ లో రాయండి. 20th ప్రాబ్లం ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకస్ కనుక్కోవాలి, ఈక్వేషన్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ రెండు కనుక్కోవాలి. y² = 10x, ముందు దాన్ని y² = 4ax ఫామ్ లో రాసుకోండి. ఏ వాల్యూ తెలుస్తుంది, దాని నుంచి ఈక్వేషన్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ ఫోకస్ చెప్పొచ్చు. అండ్ 21th ప్రాబ్లం లెంత్ ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్ ఫర్ ద ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టాండర్డ్ ఫామ్ లో లేదు, ఈక్వేషన్ బోత్ సైడ్స్ 16 తో డివైడ్ చేయండి. నీకు డైరెక్ట్లీ x² + 16 + y² / 1 = 1 అని వస్తుంది. ఏబి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసి లెంత్ ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్ చెప్పేయచ్చు. రెండోది 22nd ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సెట్ ఆఫ్ పాయింట్స్ సచ్ దట్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్స్ a, b ఆర్ ఈక్వల్. అంటే P of x, y, z అనేది పాయింట్ తీసుకున్నట్టయితే లోకస్ లో PA = PB అయింది. డిస్టెన్స్ ఫార్ములా రాసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, డైరెక్ట్లీ ఈక్వేషన్ వచ్చేస్తుంది. రెండోది 3 పాయింట్స్ ఇచ్చేసాడు ABC, వాటిని కొలీనియర్ అని ప్రూవ్ చేయాలి. సో 3 పాయింట్స్ ABC ఇచ్చి కొలీనియర్ అని ప్రూవ్ చేయాలి అంటే రెండు పద్ధతులు. ఒకటి వచ్చేటప్పటికల్లా AB ఎంత అయితే ఉంటుందో AB + BC = మూడవ పాయింట్ CA, అలా ఏవైనా రెండింటిని యాడ్ చేస్తే మూడోది వస్తుందని ప్రూవ్ చేయాలి డిస్టెన్స్. అది ఒక పద్ధతి. లేదు 3 పాయింట్స్ కి డైరెక్ట్లీ డెట్ ఫైండ్ అవుట్ చేయండి, = 0 రావాలి. వస్తే అలా కూడా దే ఆర్ కొలీనియర్ అని మనం ప్రూవ్ చేసేయచ్చు. క్లియరా? సో ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఆల్రెడీ ఆల్మోస్ట్ దాని యొక్క ప్రాసెస్ ని కూడా చెప్పుకుంటా వెళ్తున్నాను. ఓకేనా? ఈ ప్రాసెస్ వచ్చేటప్పటికల్లా ఏంటంటే టెక్స్ట్ బుక్ ద్వారా నీకు ప్రిస్క్రైబ్ చేయబడిన స్టాండర్డ్ ప్రాసెస్, అంతే తప్ప ఐఐటి ఎంసెట్ లాగా షార్ట్ కట్స్ ని తీసుకొచ్చి ఐపీ ఎగ్జామ్ లో చేయమాకండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇర్రెలవెంట్ డేటా అని రాసేసి దానికి 0 మార్క్స్ వేస్తారు. ఓకేనా? మనం ఏమనుకుంటాం, ఎగ్జామ్ లో బాగా రాశాను కాబట్టి నాకు 100 కి దగ్గరలో వచ్చేస్తాయి, 90 దాటేస్తాయి అనుకుంటాం. కానీ రిజల్ట్ వచ్చేటప్పటికల్లా ఆ ఇర్రెలవెంట్ డేటా 0 మార్క్స్ పడడంతో డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ మరి ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తే అనవసరమైన విషయాలకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవేమీ జరగకూడదు, నేను ప్రాపర్లీ రాయాలి, రాసిన దాన్ని బట్టి మార్క్స్ రావాలి అనుకుంటే కనుక టెక్స్ట్ బుక్ లో ఏ మెథడ్ అయితే డిస్క్రైబ్ చేశాడో అదే మెథడ్ లో ఐపీలో ప్రాబ్లమ్స్ చేద్దాం, సో దట్ ఫుల్ మార్క్స్ ని గెయిన్ చేసుకోవడానికి. క్లియరా? సో ఇంకా లాస్ట్ కి వచ్చేసాం. 24th క్వశ్చన్ చూడండి. వాల్యూ ఆఫ్ ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. A, B మధ్యలో డిస్టెన్స్ కనుక తీసుకున్నట్టయితే 9 యూనిట్స్. 3D జామెట్రీ నుంచి AB = 5 అని రాసి డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, డైరెక్ట్లీ ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ 25th ప్రాబ్లం 26th ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే లిమిట్స్, 27th కూడా లిమిట్స్ యొక్క బేసిక్ ప్రాపర్టీ నుంచి, కాబట్టి వీటిల్లో లిమిట్ యొక్క వాల్యూస్ ని అప్లై చేయండి సరిపోతుంది. కాకపోతే వాటిని ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాసుకోవడం రావాలి. అవునా? e⁻x ఉంది. e⁻x లో స్టాండర్డ్ లిమిట్ లో కనుక తీసుకున్నట్టయితే లిమిట్ x → 0 e⁻x - 1/x ఈ ఫామ్ లో ఉంటే దీని వాల్యూ 1, ఇలా కన్వర్ట్ చేసుకోవడం రావాలి. అలా ఆ 3 ప్రాబ్లమ్స్ కూడా దాని మీద బేస్ అయ్యాయి. ఇది కనుక తీసుకున్నట్టయితే లిమిట్ x → 0 sin x/x కనుక ఉన్నట్టయితే 1 ఫామ్ లో ఉండవు, జస్ట్ ఫామ్ లోకి మార్చుకోవడం రావాలి అంతే. రావడానికి న్యూమరేటర్ కి డినామినేటర్ కి సర్టన్ క్వాంటిటీస్ మనం మల్టిప్లై చేయాల్సి వస్తుంది. అవి బయట కోఎఫిషియంట్స్ కింద బయటకు వచ్చేస్తాయి, అవే మనకి ఫైనల్ ఆన్సర్స్ అవుతాయి. క్లియరా? 28th ప్రాబ్లం చూడండి. లాస్ట్ లో వచ్చిన 3 ప్రాబ్లమ్స్ కూడా మెజర్ ఆఫ్ డిస్పర్షన్, దట్ ఈస్ మెజర్మెంట్స్ అండ్ డివియేషన్స్ నుంచి వచ్చినాయి. అండ్ 3 ప్రాబ్లమ్స్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ దానిలో అన్గ్రూప్డ్ డేటా ఇచ్చేసాడు, మీన్ డివియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అబౌట్ ద మీన్. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మెయిన్ ఫార్ములా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ముందు x బార్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇచ్చిన వాల్యూస్ అన్నిటికీ కలిపి ఏం చేస్తావు, టేబుల్ ని కన్స్ట్రక్ట్ చేయి, అంతే తప్ప ర్యాండమ్లీ రాయమాక. ఓకేనా? కరస్పాండింగ్ xi వాల్యూ
ఇచ్చిన గివెన్ అన్గ్రూప్ డేటా వాల్యూ తీసుకో. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ వచ్చిన మీన్ ని సబ్ట్రాక్ట్ చేసి మాడ్యులస్ అప్లై చేయాలి. నెక్స్ట్ వీటన్నిటిని సమ్ చేసి దాన్ని టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తో కనుక డివైడ్ చేసినట్టయితే మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ గానీ మీడియన్ గానీ మోడ్ గానీ వచ్చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇచ్చిన 3 ప్రాబ్లమ్స్ కూడా అవే మోడల్స్ ఫర్ ద అన్గ్రూప్డ్ డేటా. ఓకేనా సార్? అన్గ్రూప్డ్ డేటా అంటున్నారు. గ్రూప్డ్ డేటాకి అన్గ్రూప్డ్ డేటాకి ఏం లేదు. క్లాస్ లో 1 to 10 10 to 20 ఇలా కనుక డివైడ్ చేసి క్లాసెస్ రాస్తే దాన్ని గ్రూప్డ్ డేటా అంటారు. ఓకేనా? దానికి టేబుల్ కన్స్ట్రక్ట్ చేసి మీన్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ మోడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. 8 మార్క్స్ దానిలో మనం డిస్కస్ చేసాం. క్లియరా? వేరాస్ సింగిల్ ఇండివిజువల్ డేటా కనుక ఇచ్చినట్టయితే దాన్ని అన్గ్రూప్డ్ డేటా అంటారు. ఓకేనా? అన్గ్రూప్డ్ డేటా ఎలా చేయాలో ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? ఈ మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అండ్ దీని తర్వాత 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ కూడా దీనిలో క్లియర్ గా చెప్తాను. సో ఓవరాల్ గా గెస్ట్ పేపర్ ని 1 to 2 టైమ్స్ కానీ 2 to 10 టైమ్స్ కానీ వచ్చేదాకా ప్రాక్టీస్ చేయి. మోడల్స్ అన్ని పర్ఫెక్ట్లీ రావాలంతే. ఓకేనా? అండ్ నీకు ముందే చెప్పాను ఈ గెస్ట్ పేపర్ ని ఈ రోజు ప్రిపరేషన్ లో ప్లస్ టుమారో ఈ 2 డేస్ ప్రిపరేషన్ లో మనకు ఓవరాల్ గా వచ్చేస్తే మ్యాథ్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికల్లా మళ్ళీ 2వ తేదీని రాయాలి. అవునా? సో ఇవాళ అయిపోతే 26, 27, 28 ఫస్ట్ 4 డేస్ వస్తాయి. ఇవాళ హాఫ్ డే కుదిరితే మధ్యలో 4 రోజులు వచ్చినాయి. ఇంగ్లీష్ కి కనుక నైట్ అవుట్ చేసి మరీ చదువుంటే ఆఫ్టర్నూన్ నుంచి రిలాక్స్ అవ్వ, ప్రాబ్లం ఏం లేదు. ఈవినింగ్ నుంచి అయినా కంప్లీట్ చేసి ఇవాళ రేపట్లో ఈ పేపర్ ని కంప్లీట్ చేసేసుకో. నెక్స్ట్ ఇంకో గెస్ట్ పేపర్ ఉంది. తర్వాత అట్లీస్ట్ 2 డేస్ మనం రివిజన్ కి పెట్టాలి. అవునా? అండ్ పేపర్ ప్రజెంటేషన్ ఎగ్జామ్ కి బిఫోర్ చెప్తానని మీకు ఆల్రెడీ మాట ఇచ్చాను. దాని ప్రకారమే ఎలా రిప్రజెంట్ చేయాలని చెప్తాను. అండ్ రెండోది, నీకు దీంట్లో బైపీసీకి చెందిన బయాలజీకి చెందిన ఫ్రెండ్స్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకి చెప్పు, ఈ రోజే బయాలజీకి సంబంధించిన బాటనీ పేపర్, జువాలజీ పేపర్స్ కూడా అప్లోడ్ అవుతాయి. అండ్ అవి కూడా ఒకసారి రిఫర్ చేసుకోమని చెప్పు. ఓకేనా? మీరు ఎగ్జామ్స్ రాశారు, చూశారు, మన గెస్ట్ పేపర్స్ యొక్క వాల్యూ ఏంటో ఈ పాటికి మరి మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా? కాబట్టి నేను చేస్తున్న ఈ ఎఫర్ట్స్ మీ దాకా రీచ్ అవుతున్నాయి అనుకుంటే ఎస్ కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకేనా? ఎంకరేజ్ డజంట్ మీన్ దట్ ఏదో స్టూడెంట్స్ అందరినీ తీసుకొచ్చి నా దానిలో కలిపేసుకోవాలని కాదు. ఓకేనా? ఇంత కష్టపడి కంటెంట్ చేస్తున్నందుకు ఇది ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి రీచ్ అయింది అనుకోండి, ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బెనిఫిట్ అయ్యారనుకోండి, అంతకంటే కావాల్సింది ఏముందన్నా? క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ డిస్కస్ చేద్దాం. క్లియరా? 4 మార్క్స్ క్వశ్చన్స్ అంటే బోర్డు వాడిచ్చిన వెయిటేజ్ ప్రకారమే ఏ చాప్టర్ నుంచి అయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందో వాటి నుంచి మాత్రమే సెలెక్టివ్లీ తీసుకుంటూ మీకు సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ రోజు క్లాస్ సెషన్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అయితే మీరు ప్రాక్టీస్ చేసుకున్నారో 4 మార్క్స్ క్వశ్చన్స్ ని కూడా అలాగే ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ నేను ఇచ్చిన క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత బోర్డు మోడల్ పేపర్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉండే 2 బోర్డు మోడల్ పేపర్స్ ఇచ్చాడు. వాటిల్లో ఉన్న సెక్షన్స్ ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి. రీజన్ వచ్చేటప్పటికల్లా మీకు ఈ సంవత్సరం మారిన ప్యాటర్న్ లో కొత్త బోర్డ్ ఎగ్జామ్స్ దానిలో కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ టైం అడిగేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ బోర్డు వాడు రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ రివైజ్ చేసి ఉంటారు అనే ఉద్దేశంతో మీకు బోర్డ్ మోడల్ పేపర్ నుంచి క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాటిల్ని కూడా సైమల్టేనియస్లీ ఈక్వలెంట్లీ అంటే ఇంతే ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రాక్టీస్ చేయండి. క్లారిటీ వచ్చిందా? రెండోది, క్లాస్కి వెళ్లే ముందు ఇక్కడ మీకు ఒక పాయింట్ ని క్లారిటీ ఇస్తున్నాను చూడండి. మొన్న 8 మార్క్స్ క్వశ్చన్స్ అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మనతో ఎంగేజ్ అయ్యారు అండ్ మన మెటీరియల్ ని స్టడీ చేస్తున్నారు. అండ్ స్టడీ చేసేటప్పుడు వీళ్ళల్లో చాలా మంది క్వశ్చన్స్, నాన్న నేను ఇక్కడ తప్పేం పెట్టట్లేదు, కాకపోతే అడిగిన ఏంటయ్యా అంటే, సార్ నేను మీ క్లాసెస్కి ఇప్పుడే ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాను, కాబట్టి నేను మీకు వచ్చిన కొత్త సబ్స్క్రైబర్ ని లేదా మీ యొక్క కొత్త స్టూడెంట్ ని మీ క్లాసెస్ ని నేను ఎక్కడ దాకా బిలీవ్ చేయొచ్చు అంటే రేపు వచ్చిన బోర్డ్ మోడల్ దానికి నేను మిమ్మల్ని బ్లైండ్లీ గనక బిలీవ్ చేసినట్టయితే నేను 85+ మార్క్స్ 90 మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? నాన్న ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, యాక్చువల్లీ మనం రామానుజన్ అకాడమీ పేరుతో లాస్ట్ 15 ఇయర్స్ నుంచి మోర్ దెన్ 15 ఇయర్స్ అయిపోయింది. మోర్ దెన్ 15 ఇయర్స్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వీటితో పాటు ఐఐటి మెయిన్స్, నీట్ అండ్ ఎంసెట్ కి సంబంధించిన కోచింగ్ క్లాసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఎడ్యుకేషనల్ ఫీల్డ్ లో మనం ఈ రోజు వచ్చింది కాదు, లాస్ట్ 17 ఇయర్స్ నుంచి మనం దీంట్లోనే ఉన్నాం. ఓకేనా? అండ్ రెండోది, మీకు దీని గురించి ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కనుక ఒకసారి రామానుజన్ అకాడమీ పోరంకి అని చెప్పి గూగుల్ చేయండి, దానిలో ఉన్న రివ్యూస్ చదవండి.
నా దగ్గర డైరెక్ట్లీ ఫిజికల్లీ వచ్చి చదివిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇచ్చిన రివ్యూస్, అంతే డబ్బులు ఇచ్చి రాయిపించినవి కావయ్యి. ఓకేనా? అండ్ ఆ రివ్యూస్ చూసుకుంటే నేను ఇచ్చే పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ ఏంటి, మన ప్రిపరేషన్ పద్ధతి ఎలా ఉంటుంది, అండ్ స్టూడెంట్ పట్ల నాకుండే మోటివేషన్ ఏంటి, అంటే వాళ్ళ పట్ల నాకుండే వ్యూ ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలిసిపోతాయి. ఓకేనా? ఇక్కడ ఓన్లీ పాయింట్ వచ్చేటప్పటికల్లా ఏంటంటే అసలు ఆన్లైన్ లోకి వచ్చి ఈ పేపర్స్ ని అప్లోడ్ చేసి నాన్న ఇవే ప్రిపేర్ అవ్వండి, ఇవే క్వశ్చన్స్ వస్తున్నాయి అని చెప్పాల్సిన అవసరం నాకు ఏ మాత్రం లేదు. ఓకేనా? ఎందుకంటే నాకు ఉన్న అకాడమీలోనే టైం సరిపోతుంది. కాకపోతే రీసెంట్ టైమ్స్ లో నా క్లాసెస్ వినడానికి దూర ప్రాంతాల నుంచి కూడా, ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ లోనే కనుక తీసుకున్నట్టయితే శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, దీనికి సంబంధించిన వాళ్ళు, తెలంగాణలో ఉండే వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్, సార్ మీ క్లాసెస్ మేము ఇంత దూరం నుంచి వచ్చి డైరెక్ట్లీ అటెండ్ అవ్వలేకపోతున్నాం, కాబట్టి మీరు కంపల్సరీ ఆన్లైన్ మోడ్ లోకి రండి, సో దట్ మేము మీ క్లాసెస్ ని ఎంత దూరం ఉన్నా వినే ఛాన్సెస్ ఉంటాయి అని అడిగే ఓన్లీ రిక్వెస్ట్ వల్ల, ఆ ఒక్క రిక్వెస్ట్ వల్లే నేను ఆన్లైన్ క్లాసెస్ లోకి వచ్చాను. కాబట్టి ఆఫ్లైన్ క్లాసెస్ లో నేను స్టూడెంట్ ని ఎలా అయితే కన్సిడర్ చేస్తానో, వాళ్ళ పట్ల నా దృక్పథం ఏముంటుందో, వాళ్ళ పట్ల నా వ్యూ ఏముంటుందో, వాడు 100% మార్క్స్ తెచ్చుకోవడానికి నేను ఎలా అయితే కష్టపడతానో ఇదే పద్ధతిలో నీతో కూడా ప్రిపరేషన్ చేపిస్తున్నాను. కాబట్టి నువ్వు ఆన్లైన్ లో ఉంటే నీతో తేడా చూపించడమో, ఫిజికల్లీ ఉన్నాడు కాబట్టి ఆ స్టూడెంట్ పట్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపించడమో ఎటువంటి పార్షియాలిటీ లేదు. ఓకేనా? ఇక్కడ నా యొక్క సిన్సియర్ ఎఫర్ట్స్ వచ్చేటప్పటికల్లా ఈ సంవత్సరం నా పేపర్స్ ని స్టడీ చేసుకుని నువ్వు ఎంతైతే హెల్ప్ఫుల్ ఫీల్ అవ్వాలో మొత్తం అవ్వాలి, దీనివల్ల నీకు ఎంతైతే ఉపయోగం జరగాలో మొత్తం జరగాలి. ఇదే నా మెయిన్ ఉద్దేశం. అంతే తప్ప ఆన్లైన్ లో యూట్యూబ్ ఛానల్లో ఏదో సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవడానికో, లేదా దీని దగ్గర నుంచి ఎకనామికల్లీ ఏదో సంపాదించేసుకోవడానికో నేను దీనిలోకి వచ్చిన ఉద్దేశం కూడా లేదు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిన్ గా ఇంకోటి చెప్తున్నాను చూడండి, మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయ్యి ఉంటే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో మారిన ప్యాటర్న్ దానికి ప్రిపేర్ అవడానికి స్ట్రగుల్ అవుతా ఉంటే, నాన్న నేను ఒకే మాట చెప్తున్నా, ఏంటయ్యా అంటే నా ఇన్స్టిట్యూట్ లో నేను స్టూడెంట్ పక్కన కూర్చొని వాడిని ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నానో, నేను నీ దగ్గర కూడా, నీ పక్కన కూడా అలాగే కూర్చొని ప్రిపేర్ చేపిస్తున్నాను. కాబట్టి నిన్ను కూడా రేపు ఎగ్జామ్స్ దాంట్లో అదే పద్ధతిలో తీసుకెళ్తాను. ఇది గుర్తుపెట్టుకో. రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా నేను నీ పక్కనే ఉంటా, గుర్తుపెట్టుకో. ఓకేనా? కాబట్టి నేను నీకు ఏదో ర్యాండమ్లీ ఇచ్చేసే క్వశ్చన్స్ కావు ఇవి. క్లియరా? మీకు ఈ సంవత్సరం ఇచ్చిన బోర్డ్ మోడల్ పేపర్ ని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని స్టడీ చేసి దాన్ని బేస్ చేసుకుని డిజైన్ చేసిన క్వశ్చన్స్. క్లారిటీ వచ్చిందా? రెండోది, వీటిల్లో ఏవైనా క్వశ్చన్స్ మిస్ అయి ఉంటే, ఒకవేళ మళ్ళీ వచ్చే ఉద్దేశం ఉంటే వాటన్నింటినీ కలుపుకుంటూ లాస్ట్ లో ఇంకో గెస్ట్ పేపర్ ఇస్తాను. కాబట్టి ఛానల్ తో టచ్ లోనే ఉండు. క్లారిటీ వచ్చిందా? ఎందుకంటే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ నీకు అందాలి అంటే నీకు నాకు మధ్యలో ఉన్న అనుసంధానం ఏంటిది? ఈ ఛానల్ ఒకటే. కాబట్టి కుదిరినంత వరకు క్వశ్చన్స్, దట్ ఈస్ ఆల్రెడీ మ్యాథ్స్ జరుగుతున్నాయి, రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ, జువాలజీ వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్, ప్లస్ రేపు సాంస్క్రిట్ ఎగ్జామ్ కి వెళ్ళిపోయే ముందు ఎగ్జాక్ట్లీ 2 days బిఫోర్ నువ్వు ఫైనల్లీ ఒకసారి చూసుకోవడానికి సాంస్క్రిట్ కి సంబంధించిన గెస్ట్ పేపర్ ని కూడా పెడతాను. అండ్ సాంస్క్రిట్ ఒకటే కాదు, నీకు ఈ సంవత్సరం రాబోయే ప్రతి బోర్డ్ ఎగ్జామ్ దాని యొక్క గెస్ట్ పేపర్ ని, ఫైనల్ పేపర్ ని ఈ పేపర్స్ తో పాటు కలిపి కంపల్సరీ పెడతాను. కాబట్టి నువ్వు ఛానల్ తో ఇంటరాక్షన్ లో ఉండు. ఏవైనా డౌట్స్ వస్తా ఉంటే ఇమీడియట్లీ అడుగు, ఇమీడియట్లీ నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మీరు నా క్లాసెస్ ని అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, మీరు చేస్తున్న కామెంట్స్ ని బేస్ చేసుకునే నేను క్లాసెస్ ని డిజైన్ చేసుకుంటున్నా. ఓకేనా? ఇది కూడా స్టూడెంట్స్ కి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి చెప్పాలి. రేపు నా స్టూడెంట్ నా దగ్గర నుంచి ఈ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి దీని వాడిని ఇమీడియట్లీ డెలివర్ చేయాలి. సో దట్ వాడి ప్రిపరేషన్ ముందుగానే కంప్లీట్ చేసుకుని బోర్డ్ ఎగ్జామ్ దానిలో వాడు ఎక్సెల్ చేయాలి. నువ్వు ఎక్సెల్ చేస్తేనే కదనన్నా నా ఎఫర్ట్స్ కి లాభం ఉండేది. క్లారిటీ వచ్చిందా? కాబట్టి నేను సిన్సియర్ గా చెప్పేది ఏంటంటే వీటిల్ని పర్ఫెక్ట్లీ ప్రిపేర్ అవ్వండి. రెండోది, కొంతమంది 85 వచ్చేస్తున్నాయా, 90 వస్తున్నాయా? వస్తాయనన్నా. ఎలా? నేను ఎంత అయితే ఎఫర్ట్స్ పెట్టి వీటిని డిజైన్ చేస్తున్నానో అంతే ఎఫర్ట్స్ పెట్టి నువ్వు నేర్చుకున్నప్పుడు రేపు పొద్దున ఎగ్జామ్ లో వాటిని ప్రాపర్లీ రిప్రజెంట్ చేసినప్పుడు హెన్స్ నీకు రిజల్ట్స్ వస్తాయి. ఇది మాత్రం కన్ఫర్మ్. ఓకేనా? నీ కష్టం ఎక్కడికి పోదు. నీ కష్టం నా కష్టం రేపు నీ రిజల్ట్ ని తీసుకొస్తుంది. కాబట్టి దీనిలో ఎటువంటి డౌటో లేదు. కాకపోతే ఏంటంటే సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టు. లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా ఎగ్జామ్స్ ముందు అటు ఇటు డివేట్ అవమాక. అవునా? ఇంతకుముందు రోజుకి 6 గంటలో 4 గంటలో చదివేవాడి, ఇవాళ వచ్చేటప్పటికల్లా 12 నుంచి 16 గంటలు ప్రాపర్లీ ప్రాక్టీస్ చేయి. పొద్దున షెడ్యూల్ అయ్యి, మధ్యాహ్నం షెడ్యూల్ అయ్యి, సాయంత్రం షెడ్యూల్ అయ్యి. క్లారిటీ వచ్చిందా? అంతే తప్ప టైం వేస్ట్ జోలికి వెళ్ళొద్దు. రెండోది, రిప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్.
ఓకేనా. మీకు లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ ఒకసారి చెప్పాను, బోర్డు మోడల్ ప్యాటర్న్ లోనే మీరు రాయాలి అంతే తప్ప ఏ క్వశ్చన్ ని కూడా ఆబ్జెక్టివ్ మెథడ్ లో, దట్ ఈస్ మనం షార్ట్ కట్స్ యూస్ చేస్తాం కదా మెయిన్స్ కి ఎంసెట్ కి, షార్ట్ కట్స్ లో బోర్డ్ ఎగ్జామ్ దాంట్లో రాయకూడదు. బికాస్ మనం రాస్తుంది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి అదే ప్యాటర్న్ లో ఉండాలి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. క్లారిటీ వచ్చిందా? ఎక్కువ చెప్పేసినట్టున్నా, కాకపోతే లాస్ట్ ఇయర్ క్లాసెస్ నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ని నీకు తెలియజేయాలి కాబట్టి దీన్ని అన్నిటినీ తెలియజేస్తున్నాను. కాబట్టి క్లాసెస్ ని జాగ్రత్తగా వినండి, ప్రాపర్లీ ప్రాక్టీస్ చేసుకోండి, డౌట్స్ ఉంటే ఇమీడియట్లీ క్లారిఫై చేసుకోండి. డెఫినెట్లీ రిజల్ట్ వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. క్లియరా? సో ఈ రోజు మెయిన్ క్లాస్ లోకి వెళ్దాం. మెయిన్ క్లాస్ వచ్చేటప్పటికల్లా ఈ రోజు చాప్టర్ వెయిటేజ్, దట్ ఈస్ ఏ చాప్టర్ నుంచి 4 మార్క్స్ రావాలో, బోర్డు మోడల్ పేపర్ ఎలా అయితే ఇచ్చాడో అదే ప్యాటర్న్ లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను. మీకు దీనిలో మీకు అప్రాక్సిమేట్లీ ఒక 30 to 35 క్వశ్చన్స్ ఇచ్చాను. వాటిని ప్రాపర్లీ ప్రిపేర్ అవ్వండి. దీనిలో నుంచి ఏవైనా క్వశ్చన్స్ మిస్ అయిపోతే కనుక మళ్ళీ నేను మీకు సపరేట్ గా ఒక పేపర్ ని అప్లోడ్ చేస్తాను. ఈ పేపర్ లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా, ఎందుకంటే ఇన్ డీటెయిల్ ఆన్సర్స్ కూడా నాకు చెప్పడం ఇక్కడ కుదరదు కాబట్టి క్వశ్చన్స్ డెలివర్ చేస్తున్నాను. ఓకేనా? ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయి అండ్ ఏ ఎలా చూడాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి, దీన్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ క్లాసెస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అవసరం అనుకుంటే కనుక కామెంట్ చేయండి. సో దాన్ని నాకు తెలియాలి కదా. కుదిరినంత వరకు వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే షార్ట్ టర్మ్ ఉంది, అవునా? ఈ వారం అయిపోతే మీకు నెక్స్ట్ వారం నుంచి, దట్ ఈస్ 23rd నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతున్నాయి. తక్కువ షెడ్యూల్ ఉంది, మిగతా సబ్జెక్ట్స్ అన్ని కవర్ చేయాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ ఒకవేళ నేను ఆన్సర్స్ ని కనుక అప్లోడ్ చేయలేకపోతే ఏమీ అనుకోమాకండి. క్లియరా? దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కుదిరితే కనుక అప్లోడ్ చేస్తాను, మీరు కామెంట్ లో తెలియజేయండి. లేదా మన వాట్సాప్ ఛానల్ ఉంది, దట్ ఈస్ వాట్సాప్ ఛానల్ ఎందుకు, డైరెక్ట్లీ వాట్సాప్ దానికి ఆయన పెట్టండి. మన అకాడమీకి సంబంధించిన 2 నెంబర్స్ మీకు కింద డిస్ప్లే చేయబడతా ఉంటాయి, దాంతో టచ్ లో ఉండండి, సరిపోతుంది. అండ్ పీడిఎఫ్స్ మీకు డైరెక్ట్లీ వాట్సాప్ చేయడం జరుగుతుంది. క్లియరా? క్లాస్ లోకి వెళ్దాం. సో ఒక్కసారి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అయితే చూసుకున్నామో 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఏ చాప్టర్స్ నుంచి వస్తాయో చూసుకోండి. సో ఇక్కడ కనుక మీరు తీసుకున్నట్టయితే ఓవరాల్ గా మీరు 4 మార్క్స్ 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. 40 మార్క్స్ కి మీకు వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి 4 మార్క్స్ క్వశ్చన్స్ లో చాయిస్ ఉంది, చాయిస్ లేదనుకో మాకండి, మల్టిపుల్ చాయిస్. అండ్ దీంట్లో వచ్చేటప్పటికల్లా 2 మార్క్స్ లో వచ్చేటప్పటికల్లా మీకు చాయిస్ లేదు, కానీ 4 మార్క్స్ దాంట్లో కానీ లేదా 8 మార్క్స్ దాంట్లో కానీ మీకు చాయిస్ ఉంది. ఓకేనా? ఇక్కడ మెయిన్ గా చూసుకోండి, ఏ చాప్టర్స్ నుంచి వస్తున్నాయో చూసుకునే దానికంటే కూడా మాక్సిమం అన్ని చాప్టర్స్ నుంచి ఉంటాయి. కాబట్టి ఏ చాప్టర్ నుంచి మీకు క్వశ్చన్ ఇవ్వడు, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ నుంచి, అంటే ట్రిగ్నామెట్రీ పార్ట్ నుంచి మనకి 4 మార్క్స్ దానికి క్వశ్చన్ ఇవ్వరు. రెండోది వచ్చేటప్పటికల్లా సీక్వెన్స్ అండ్ సిరీస్, దీని నుంచి కూడా మీకు 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది తప్ప 4 మార్క్స్ దానికి క్వశ్చన్ రాదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3D జామెట్రీ, ఇంట్రడక్షన్ టు 3D జామెట్రీ, దీని నుంచి కూడా మీకు క్వశ్చన్ 4 మార్క్స్ దానికి రాదు, దాని నుంచి 1 మార్క్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికల్లా డేటా ఎనాలిసిస్, దట్ ఈస్ స్టాటిస్టిక్స్, ఈ చాప్టర్ నుంచి కూడా మీకు 4 మార్క్స్ రావు. రిమైనింగ్ ప్రతి చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే డెఫినెట్లీ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ట్రిగ్నామెట్రీ నుంచి క్వశ్చన్ రాదు. నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్ దగ్గర నుంచి, 3D జామెట్రీ నుంచి, స్టాటిస్టిక్స్ నుంచి మీకు 4 మార్క్స్ కి క్వశ్చన్స్ అడగరు. కాబట్టి బోర్డ్ మోడల్ ప్యాటర్న్ ప్రకారం మీకు ఈ సంవత్సరం రిమైనింగ్ చాప్టర్స్ నుంచి మాత్రమే వస్తుంది. అదే ప్యాటర్న్ లో నేను మీకు ఇచ్చాను. రెండోది, సార్ నేను కంప్లీట్లీ 100 మార్క్స్ కి ఏం చేయట్లేదు, నేను ఈ సంవత్సరం ఇప్పుడు దాకా ప్రిపరేషన్ ఏం చేయలేదు, కాబట్టి నేను పాస్ అవ్వాలి లేదా 45 to 60 మార్క్స్ గెయిన్ చేసుకోవాలి. దానికి సంబంధించి ఏ చాప్టర్స్ ని ప్రాపర్లీ ప్రిపేర్ అయితే, అంటే ఈ టైం షార్ట్ టర్మ్ లో నాకు సరిపోతుంది, జాగ్రత్తగా చూసుకోండి. దాంట్లో స్టెప్స్ చాప్టర్ ని, దట్ ఈస్ ఫస్ట్ చాప్టర్, దాన్ని కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. చాలా సింపుల్ చాప్టర్. మీరు ఆల్రెడీ 9th క్లాస్ లో నేర్చుకున్న సెట్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ దగ్గర నుంచి యూనియన్, ఇంటర్సెక్షన్, క్రాస్ చేయడం, వీటి మీద బేస్ అయ్యి మాత్రమే ఇస్తాడు. రెండోది కనుక తీసుకున్నట్టయితే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, డైరెక్ట్లీ సబ్స్టిట్యూషన్ చేస్తే 9th క్లాస్ 10th క్లాస్ లో పాలినామియల్స్ అనే చాప్టర్ తీసుకున్నాం, అవునా? వాటిల్లో ఒక ఫంక్షన్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా, డైరెక్ట్లీ సబ్స్టిట్యూషన్ చేస్తే దాని వాల్యూస్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా అక్కడ చేసాం. అవే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ మీకు మళ్ళీ ఫస్ట్ ఇయర్ లో రిపీట్ అవుతున్నాయి. అర్థమైందా? కాబట్టి సెట్స్ చాప్టర్ ఒకటి, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్ ఒకటి, ఇవి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ ఈజీ చాప్టర్స్. కాబట్టి ఇవి రెండు ఎటువంటి చాయిస్ లేకుండా పర్ఫెక్ట్లీ ప్రాక్టీస్ చేసుకోండి. రెండోది, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి మీరు వెన్ డయాగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి అన్న, కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఓకేనా. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్. ఓకేనా. ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, వీటితో పాటు ఒక కాంప్లెక్స్ నెంబర్ కనుక మీకు ఇచ్చినట్టయితే దాని యొక్క కాంజుగేట్ ని ఫైండ్ అవుట్ చేయడం, లేదా దాన్ని a+ib అనే స్టాండర్డ్ ఫామ్ లో ప్లేస్ చేయడం, లేదా దాన్ని యూజ్ చేసి బేసిక్ ఆల్జిబ్రిక్ పార్ట్ ని ప్రూవ్ చేయడం. దట్ ఈస్ u/x plus u/y is equal to 4 into x² plus y². ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. అటువంటి బేసిక్ ప్రాబ్లమ్స్ కాంజుగేట్ దట్ ఈస్ కాంప్లెక్స్ నెంబర్ చాప్టర్స్ నుంచి ఇస్తాడు. కాబట్టి ఈ చాప్టర్ కూడా మీరు ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్. కాబట్టి చాయిస్ తీసుకోకుండా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ప్రాబబిలిటీ కూడా వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్ ఫర్ 4 మార్క్స్. దానిలో ఒకటి మీరు జాగ్రత్తగా చూసుకోండి. కోఆర్డినేట్ జామెట్రీ ఈక్వేషన్స్ ని నేను డిరైవ్ చేయడం వచ్చు, నేను సాల్వ్ చేస్తాను, నాకు బేసిక్ 10th క్లాస్ నాలెడ్జ్ ఉంది అంటే గనక కోనిక్ సెక్షన్ ఒకటి, స్ట్రైట్ లైన్స్ చాప్టర్ ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. వాటి నుంచి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. అండ్ వీటిల్లో కొంచెం టఫ్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే మీరు కంప్లీట్లీ కొత్తగా వచ్చేది బైనామియల్ థీరం ఒకటి, కంప్లీట్లీ న్యూ. అండ్ క్యాలిక్యులస్ పార్ట్ వచ్చేటప్పటికల్లా లిమిట్స్ ఒకటి, డెరివేటివ్స్ ఒకటి కొత్తగా వస్తుంది. కాబట్టి వీటిల్లో కాన్సెప్ట్ ఐడియా ఉంటే తప్ప మనం చేయలేం. ఓకేనా. ఈ చాప్టర్స్ ఒకసారి చూసుకోండి, ప్రాబ్లమ్స్ చూసుకోండి, సాల్వ్ చేయగలను అనుకుంటే కనుక ప్రాక్టీస్ చేయండి. లేదా వదిలేస్తే కనుక రిమైనింగ్ చాప్టర్స్ కనుక ప్రాపర్లీ చూసుకున్నట్టయితే, చాయిస్ వదిలేస్తే మిగతా క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు ప్రాపర్లీ రిప్రజెంట్ చేసే ఛాన్సెస్ అండ్ 4 మార్క్స్ వదలకుండా గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా. కాబట్టి ఏ చాప్టర్స్ నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కంప్లీట్లీ క్లారిటీ వచ్చిందా? సో మళ్ళీ చెప్తున్నాను, ఏమేం చాప్టర్స్ 4 మార్క్స్ దానికి ప్రిపేర్ అవ్వకూడదు. ట్రిగ్నామెట్రీ ప్రిపేర్ అవ్వకూడదు, సీక్వెన్స్ అండ్ సిరీసెస్ ప్రిపేర్ అవ్వకూడదు, 3D జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ ఇవి వదిలేస్తే మిగతా అన్ని కూడా కంపల్సరీ 4 మార్క్స్ దానికి ప్రిపేర్ అవ్వాలి. జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? సో యాక్చువల్ పార్ట్ లోకి వచ్చేసాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా నేను ఎక్కడ దాకా గ్యారంటీ ఇవ్వగలను అంటే 90% దాకా గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే నేను కూడా వీటిని ప్రిపేర్ చేసింది బోర్డు వాడు రిలీజ్ చేసిన 2 మోడల్ పేపర్స్ ని బేస్ చేసుకునే, అంతే తప్ప దీనికంటూ ప్రీవియస్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి లేదా ప్యాటర్న్ ని స్టడీ చేయడానికి, ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంది అని చెప్పడానికి ఇంత ముందు ఈ బోర్డు మోడల్ పేపర్ లో ఎగ్జామ్స్ అయితే జరగల, అవునా? కాబట్టి మనకున్న బేసిస్ ఏంటి? బోర్డు వాడు రిలీజ్ చేసిన 2 మోడల్ పేపర్స్, వాటిల్ని బేస్ చేసుకునే వీటిని తయారు చేశాం. కాబట్టి నేను వీటికి ఇచ్చే ప్రాబబిలిటీ 90%. 10% వచ్చేటప్పటికల్లా ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. మేబీ మోస్ట్లీ ఇన్ ద 2 మార్క్స్ అండ్ 1 మార్క్ MCQs. 4 మార్క్స్ 8 మార్క్స్ అయితే మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ ఇవే క్వశ్చన్స్ మీకు కనబడతాయి. న్యూమరికల్స్ మారచ్చు కానీ కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంతే తప్ప మళ్ళీ నాకు కామెంట్ లో మళ్ళీ అడగమాకండి సార్ నేను మిమ్మల్ని అక్కడ దాకా నమ్మొచ్చు అనేది. ఎందుకంటే నేను పెడుతున్న ఎఫర్ట్స్ అన్ని కూడా మీ గురించే. నా ఎఫర్ట్స్, నేను చెప్తున్న క్లాసెస్ సిన్సియారిటీ కనబడింది. సార్ నా కోసం కష్టపడుతున్నాడు కదా, కాబట్టి నన్ను ఎందుకు మోసం చేస్తాడు, క్వశ్చన్స్ ఇస్తున్నాడు, కాబట్టి ప్రిపేర్ అవుదాం. వీటితో పాటు మిగతాయి కూడా చూసుకుందాం, అవునా? ఇది ఉంటే కంపల్సరీ క్లాసెస్ ని ఫాలో అవ్వండి అన్న. క్లియరా? 1 by 1 చెప్తాను చూడండి. సో దీంట్లో కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ది, సెకండ్ ది, థర్డ్ ది 3 క్వశ్చన్స్ కూడా మీకు సెట్స్ చాప్టర్ నుంచే ఇచ్చాను. సింపుల్ 4 సెట్లు ఇచ్చాడు. వాటి యొక్క యూనియన్, ఇంటర్సెక్షన్ లేదా కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. దీని మీద ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. మీకు ఇచ్చినవన్నీ కూడా బేసిక్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను. కాబట్టి ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికల్లా సెట్స్ చాప్టర్ నుంచి ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేయగలిగే క్వశ్చన్స్. క్లియరా? నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే ఫంక్షన్స్, ఆల్రెడీ చెప్పాను కదా, f(x) ని డిఫైన్ చేశాడు, g(x) ని డిఫైన్ చేసినాడు. అయితే సమ్, సబ్ట్రాక్షన్, ప్రొడక్ట్ అండ్ డివిజన్ 4కి కూడా కరస్పాండింగ్ x వాల్యూ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ ది ఏ సెట్, బి సెట్, సి సెట్, డి సెట్ ఇచ్చేసాడు. అయితే ఇక్కడ వచ్చేటప్పటికల్లా క్రాస్, ఫస్ట్ దానికి సెకండ్ దానికి మిమ్మల్ని ప్రూఫ్ అడిగాడు. ఇక్కడ ఏమని చెప్తున్నామంటే ఏ క్రాస్ బి మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తామో ఏ క్రాస్ సి అనేది, అది బి క్రాస్ డి అనే దానికి సబ్సెట్ అవుతుంది అని. అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి అని చెప్పి ప్రూవ్ చేయాలి. చేస్తే అయిపోతుంది. అండ్ దీని నుంచి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వెన్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అని, దాని మీద కూడా క్వశ్చన్ ఇచ్చాను, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికల్లా మీకు ఫంక్షన్, దట్ ఈస్ టెంపరేచర్ ఆఫ్ ఎ సిస్టమ్ ని డిఫైన్ చేశాడు.
దట్ ఈస్ టీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 9c/5 + 32. చూడడానికి టిపికల్ గా కనబడుతుందని అస్సలు కష్టం కాదు, ఈజీ. అందులో సి ప్లేస్ లో ఏ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డైరెక్ట్లీ సబ్స్టిట్యూషన్, 9th క్లాస్ ప్రాబ్లం అది. అవునా, మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్ అదృష్టం బాగుండి మళ్ళీ ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఈ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఒకటి కంపల్సరీగా ఇస్తాడు. రెండోది, ఇక్కడ మీకు వెన్ డయాగ్రామ్ ని ప్రాక్టీస్ చేయమన్నాను. ఆల్రెడీ బోర్డ్ మోడల్ పేపర్ లో వెన్ డయాగ్రామ్ మీద క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి మిమ్మల్ని అది ప్రిపేర్ అవ్వమన్నాను. కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ చెప్పట్లేదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని పెంచడం మన ఉద్దేశం కాదు. మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ ని మీకు ప్రాపర్లీ డెలివర్ అయ్యేలా చేయడమే మన పర్పస్. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ వెన్ డయాగ్రామ్స్ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్, కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఇదిగోండి, ఇందాక మాట్లాడతానని చెప్పాను, అదే ప్రాబ్లం వచ్చింది. ఓకేనా, మీకు ఇక్కడ x+iy² = u+ib గనక అయినట్టయితే కరస్పాండింగ్ దీన్ని ప్రూవ్ చేయాలి. సింపుల్ గా బోత్ సైడ్స్ ఆల్రెడీ మీకు పవర్ 3 ఇచ్చాడు, అది పక్క వెళ్ళిపోతే 1/3 అవుతుంది. క్యూబింగ్ అని బోత్ సైడ్స్ చేస్తాడు. బోత్ సైడ్స్ కంపేర్ చేసుకుంటే రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్, మీకు కావాల్సిన ప్రూఫ్ డైరెక్ట్లీ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఇది 8th క్వశ్చన్, కాంజుగేట్ ని ఫైండ్ అవుట్ చేయడం. రెండోది, z1 z2 z2 రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చేసాడు. అయితే z1 + z2 + 1, z1 - z2 z1. సింపుల్ గా న్యూమరేటర్ లో ఉన్నదాన్ని డినామినేటర్ లో ఉన్నదాన్ని ముందు స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చండి. తర్వాత mod z1/z2 = mod z1/mod z2, అంటే రెండింటికి విడివిడిగా మాడ్యులస్ అప్లై చేయండి, మీకు కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఈ మూడు వచ్చేటప్పటికి మీకు కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి. దీని మీద కూడా ఎటువంటి కాంప్రమైజ్ అవ్వమాకండి, కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్, జస్ట్ పాస్ అవ్వాలనుకునే స్టూడెంట్ కూడా ఈజీలీ నేర్చేసుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్ చూద్దాం. లినియర్ ఇన్ఈక్వాలిటీస్ దగ్గర నుంచి 10th 11th వీటిల్లో ఏం లేదు. నార్మల్ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ ఎలా అయితే ఫామ్ చేస్తామో ఇవి కూడా అలాగే సాల్వ్ చేస్తారు. కాకపోతే ఇన్ఈక్వాలిటీస్ కాబట్టి >(<0) అవుతాయి. సో ఎక్స్ యొక్క వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేరీ అవుతుందో మనం ప్రాపర్లీ రిప్రజెంట్ చేసి సొల్యూషన్ ని డెలివర్ చేస్తే సరిపోతుంది. 4 మార్క్స్ కి 4 మార్క్స్ పడిపోతాయి. సో ఇవన్నీ కూడా మీకు 4 మార్క్స్ ప్రాబ్లమ్. ఇది కూడా లినియర్ ఇన్ఈక్వాలిటీనే, కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇట్ ఈస్ ఎ వర్డ్ ప్రాబ్లం, డైరెక్ట్లీ ఇన్ఈక్వాలిటీ వాడు ఇవ్వాల. అవునా, కాబట్టి మీకు ఏమని చెప్పాడు, ఆల్ పైర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్. కాబట్టి ఒక దాన్ని కనుక మీరు ఎక్స్ కనుక తీసుకున్నట్టయితే రెండో ఇంటీజర్ ని తీసుకునేటప్పుడు ఆడ్ పాజిటివ్ కాబట్టి ఎంత తీసుకోవాలి, x+2 లో తీసుకోవాలి. ఆడ్ అన్నా ఈవెన్ అన్నా ఆల్టర్నేట్లీ వస్తూ ఉంటాయి కాబట్టి ఒకటి ఎక్స్ అయితే రెండోది x+2 అవుతుంది. సో దీన్ని జాగ్రత్తగా చూసుకొని మీరు ఈక్వేషన్ ని ఫామ్ చేసి సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ నుంచి కనుక తీసుకున్నట్టయితే 13th 14th ఈ రెండు క్వశ్చన్స్ కూడా మీకు ఈ సంవత్సరం, అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీటెడ్. నాకు తెలిసి ఈ సంవత్సరం పేపర్ లో మీకు కంపల్సరీ తేలిద్ది ఈ క్వశ్చన్, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఏం లేదు, దీనిలో ఉన్న సిగ్మాని ఎక్స్పాండ్ చేసుకుని మీకు కరస్పాండింగ్లీ NCR+NCR+1 = N+1CR+1 ఈ ఫార్ములాని యూజ్ చేసి దాన్ని సాల్వ్ చేసుకుంటే వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికల్లా 15th ప్రాబ్లం, 16th ప్రాబ్లం, 17th ప్రాబ్లం ఈ మూడు కూడా బైనామియల్ థీరం నుంచి. బైనామియల్ థీరంలో ఈ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా ఎక్స్పాన్షన్ ఆఫ్ బైనామియల్ థీరం అయితే, వేరాస్ 16th ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా సమ్మేషన్ ని ప్రూవ్ చేయడం. ఈజియెస్ట్ మోడల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు దాకా ప్రాక్టీస్ చేయకపోతే వీటిని పక్కన రిజర్వ్ లో పెట్టుకోండి, చేసుంటే మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. వీటి నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి సేమ్ దీని మీదే కార్డ్స్ ని కాంబినేషన్ సెలెక్టివ్ కార్డ్స్ రాసుకోవాలి. ఎన్సీఆర్ ఫార్ములా యూజ్ చేసుకుని సాల్వ్ చేసుకుంటే ఆ ప్రాబ్లం మీకు డైరెక్ట్లీ వచ్చేస్తుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వమాకండి, ఇది ప్రాబిలిటీ కాదు, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ నుంచే. నేను సెలెక్టివ్లీ రాసేటప్పుడు కూడా మళ్ళీ చాప్టర్ వైజ్ డిస్టర్బ్ అవ్వకుండా రాశాను, కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కోఆర్డినేట్ జామెట్రీలో కనుక వెళ్ళినట్టయితే 19th ప్రాబ్లం, 20th ప్రాబ్లం అండ్ 21st ప్రాబ్లం ఇవి మూడు కూడా స్ట్రైట్ లైన్స్ చాప్టర్ నుంచి. దీనిలో తీసుకున్నట్టయితే 3 లైన్స్ ఇచ్చాడు. కన్కరెంట్ అయితే వాల్యూ ఆఫ్ కే ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇఫ్ 3 లైన్స్ ఆర్ కన్కరెంట్ వాటి యొక్క కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ యొక్క మాడ్యులస్ = 0 అవుతుంది. దాన్ని ఉపయోగించుకుంటే కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఇచ్చేసాడు. ఒక దాని యొక్క స్లోప్ ఇచ్చేసాడు, నెక్స్ట్ దాని యొక్క స్లోప్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ tan θ = మాడ్యులస్ ఆఫ్ m1 - m2 / 1 + m1 m2. ఆ ఫార్ములాని యూజ్ చేస్తే ఆల్రెడీ tan θ తెలుసు, స్లోప్ ఇచ్చేసాడు.
రెండో దాని యొక్క స్లోప్ ని ఈజీలీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. దీని మీద కూడా జాగ్రత్తగా ప్రాబ్లం చూసుకోండి. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కానీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం కానీ ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ మీకు కంపల్సరీ కనబడుతుంది. ఓకేనా? కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు స్ట్రైట్ లైన్స్ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కోనిక్స్ కనుక తీసుకున్నట్టయితే కోనిక్స్ లో మీకు సర్కిల్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. వేరాజ్ ఎంసీక్యూస్ లో కానీ 1 మార్క్ క్వశ్చన్స్ లో కానీ పరాబోలా అండ్ హైపర్బోలా మీద క్వశ్చన్స్ ఇస్తాడు. వేరాజ్ ఎలిప్స్ మీద ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికల్లా 4 మార్క్స్ వస్తాయి. దీన్ని మైండ్ లో జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు నెక్స్ట్ ఇచ్చే 3 క్వశ్చన్స్ 3 కూడా ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ స్టాండర్డ్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయడం మీద ఇచ్చాను. కాబట్టి ఎలిప్స్ యొక్క కాన్సెప్ట్ ని జాగ్రత్తగా చూసుకుంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మీకు డెఫినెట్లీ కనబడుతుంది. ఓకేనా? నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ దాకా మీకు కోఆర్డినేట్ జామెట్రీ. నెక్స్ట్ క్యాలిక్యులస్ లోకి వెళ్తే లిమిట్స్ మీద బేస్ అయ్యి వచ్చే క్వశ్చన్ 1 మార్క్ అండ్ 2 మార్క్ లో కనబడతాయి. డెరివేటివ్స్ మీద దట్టు ఫస్ట్ ప్రిన్సిపల్ మీద మీకు బేస్ అయ్యి వచ్చే క్వశ్చన్ 4 మార్క్స్ వస్తుంది. కాబట్టి 25th క్వశ్చన్ 26th క్వశ్చన్ ఇది ఎక్స్ సైన్ ఎక్స్, ఇది వచ్చేటప్పటికల్లా కాస్ ఎక్స్, అలాగే సీకెన్ ఎక్స్. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా ఫస్ట్ ప్రిన్సిపల్ మీద బేస్ అయి వస్తుంది. అంటే f dash x for any function is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h ని చూసారా? దాన్ని డిరైవ్ చేసి కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్స్ కనుక అప్లై చేసినట్టయితే మనకి దానికి లిమిట్ వాల్యూ వస్తుంది. దాన్నే మనం ఇచ్చిన ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అవుతుంది అని చెప్తాం బై యూజింగ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. దాని మీద మీకు కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ లో మిగిలిపోయిన చాప్టర్ ప్రాబబిలిటీ నుంచి కూడా మీకు చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తుంది. మీకు ఇచ్చిన 3 కూడా చూసుకోండి. ఒక కమిటీలో 2 పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మనకి అవైలబిలిటీ 2 men ఉన్నారు, అయితే 2 women ఉన్నారు. నో మ్యాన్ అండ్ 1 man వచ్చే ప్రాబిలిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే ఒక లాటరీలో 10,000 టికెట్స్ ని సేల్ చేశారు. దానిలో కనుక తీసుకున్నట్టయితే 10 ఈక్వల్ ప్రైజెస్ ని ఇచ్చారు. 1 టికెట్ కొన్నవాడికి, 2 టికెట్లు కొన్నవాడికి, 10 టికెట్లు కొన్నవాడికి ఆ ప్రైజ్ వచ్చే ప్రాబిలిటీ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే లాస్ట్ లో కనుక తీసుకున్నట్టయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ, ప్రాబబిలిటీ ఆఫ్ ఎఫ్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈఆర్ఎఫ్ రెండు కూడా ఇచ్చేసాము. అయితే కరస్పాండింగ్ వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3 క్వశ్చన్స్ కూడా ప్రాబబిలిటీ నుంచి ఈ సంవత్సరం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. కాబట్టి ఈ క్వశ్చన్స్ లో న్యూమరికల్ జోలికి వెళ్ళమాకండి. మళ్ళీ చెప్తున్నాను, కాన్సెప్ట్ ని నేర్చుకోండి. కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి సేమ్ కాన్సెప్ట్ లో మళ్ళీ మీకు క్వశ్చన్ రిపీట్ అవడం జరుగుతుంది. అండ్ 4 మార్క్ దానికి ఇవి గనక నేను ఇచ్చే క్వశ్చన్స్ అయితే, ఇవి కాకుండా మీరు బోర్డు మోడల్ పేపర్ లో ఇచ్చిన క్వశ్చన్స్ ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఆల్రెడీ చెప్పాను కదా వెన్ డయాగ్రామ్ నుంచి క్వశ్చన్ వస్తుంది అని చెప్పి. సో దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఇదే మోడల్ ప్రాబ్లం మనకు ఇచ్చాం, సేమ్ ఇదే ప్రాబ్లం నేను కూడా ఇచ్చినట్టున్నాను. ఇన్ఈక్వాలిటీస్ నుంచి, నెక్స్ట్ బైనామియల్ థియరం నుంచి తీసుకుంటే కనుక ప్రూఫ్స్ అడుగుతాడు, వాటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ లో స్ట్రైట్ లైన్స్ నుంచి ఎలిప్స్ కంపల్సరీ మీకు 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుందని చెప్పాను. ఇదిగోండి సీకెన్ 3x నేను కూడా అదే క్వశ్చన్ ఇచ్చాను. మళ్ళీ బోర్డ్ మోడల్ పేపర్ లో కూడా అదే ఉంది. నెక్స్ట్ ప్రాబబిలిటీ మీద బేస్ అయ్యి పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, దట్ ఈస్ ఏ అండ్ బి ఇచ్చేస్తే మీకు కరస్పాండింగ్లీ ఏ యూనియన్ బి, ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్, ఇలా 4 ప్రాబబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇదే మోడల్లో మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా 4 మార్క్ దానికి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా ఏమైనా అడిషనల్ క్వశ్చన్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసి మీకు ఎగ్జామ్ కి బిఫోర్ మీకు 3 days 4 days హాలిడేస్ వచ్చినట్టున్నాయి. దోస్ డేస్ లో ఈ క్వశ్చన్ మోడల్స్ తో పాటు అవి కూడా కలిపి ఓవరాల్ గా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టీస్ చేసేటప్పుడు సిన్సియర్ గా ప్రాక్టీస్ చేయండి. ఇదే క్వశ్చన్ నాకు ఇలాగే దిగిద్దని కూర్చోమాకండి. ఆ మోడల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోండి. సో దట్ మ్యాథ్స్ లో మనం ఈ సంవత్సరం 100 out of 100 కొడుతున్నాం అంతే. ఓకేనా? కొత్త ప్యాటర్న్ లో ఎగ్జామ్ కండక్ట్ చేశారా, పాత ప్యాటర్న్ లో ఇవన్నీ పక్కన పెట్టండి. ఓకేనా? సంవత్సరం మొత్తం సిన్సియర్ గా చదివాం కదా, లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా ప్రాపర్లీ రివిజన్ చేస్తున్నాం కదా. ఇంత రివిజన్ ఇంత కష్టపడేటప్పుడు రిజల్ట్ రాకుండా ఎందుకు పోయి చూడండి. కాబట్టి దీన్ని మైండ్ లో పెట్టుకుని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎటువంటి మొహమాటం లేకుండా అడగండి. ఇమాజిన్ నేను మీ ముందే ఉన్నాను కాబట్టి మీ డౌట్ ని నేను క్లారిఫై చేసుకుంటాను అనుకోండి. అదే విధంగా మనం ఈ సంవత్సరం ప్రిపరేషన్ ని కంప్లీట్ చేద్దాం. అండ్ ఈ సంవత్సరం మనం మ్యాథ్స్ లో 100 out of 100 కొడుతున్నాం. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను అబ్జర్వ్ చేసినంత వరకు చాలా స్కూల్స్ లో, చాలా కాలేజెస్ లో
ఇంతకు ముందు చేసిన చాప్టర్స్ లో నుంచి ఏవైతే లిస్ట్ అవుట్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవే మళ్ళీ ఈ సంవత్సరం ప్రాక్టీస్ చేపిస్తున్నారు. వాటిల్లో సగానికి పైగా ఈ సంవత్సరం సిలబస్ లో కూడా లేవు. ఓకేనా? మీరు కూడా ఇదే ధోరణిలో కొట్టుకుపోతున్న స్టూడెంట్ అయితే నాన్న ఇప్పటికైనా జాగ్రత్త పడండి. ఎందుకంటే మీకు హార్డ్లీ లాస్ట్ లో ఇంకో 15 రోజులు మాత్రమే ఉన్నాయి. రేపు మీ బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి 23వ తారీఖు నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, 24వ తారీఖు నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా మీరు అదే ప్యాటర్న్ లో ఉన్నట్టయితే అటువంటి స్టూడెంట్స్ ని ఆ సిలబస్ కాదు, మీకు ప్యాటర్న్ మారింది అండ్ ఈ ప్యాటర్న్ లో మెయిన్ గా ఏ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ కి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కాన్సెప్ట్స్ చూసుకోవాలి. సో దట్ ఈ సంవత్సరం మీకు మ్యాథ్స్ లో 2 పేపర్లు కాదు, ఇది ఆల్రెడీ తెలుసు కదా, 75 ప్యాటర్న్ లేదు. ఈ సంవత్సరం మీకు 100 మార్క్స్ కి ఒకటే ఉంటుంది. వేరే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికల్లా 85 దానిలో 15 మార్క్స్ మీకు ప్రాక్టికల్ దానికి సెకండ్ ఇయర్ లో తీసేస్తారు. కాబట్టి క్లారిటీ వచ్చిందా? నో దానికి సంబంధించి ఈ సంవత్సరం గెస్ట్ పేపర్ అనుకోండి, లేకపోతే మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ అనుకోండి, లేదా ఖచ్చితంగా ఇవే మోడల్స్ వస్తాయి అనుకోండి, మీరు ఏ విధంగా అనుకున్నా నేను ఇప్పుడు చెప్పబోయే మోడల్స్ ని ప్రాపర్లీ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ దీన్ని క్లాసిఫికేషన్ చేసేటప్పుడు కూడా మీకు ఇవాళ క్లాస్ లో వచ్చేటప్పటికి నేను మెయిన్ గా 8 మార్క్స్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేస్తాను. దట్ ఈస్ సింపుల్ గా మీరు గెస్ట్ పేపర్ అనుకోండి ఈ సంవత్సరం బోర్డు మోడల్ దానికి. అండ్ మనం ఆన్లైన్ లో గెస్ట్ పేపర్స్ ని కానీ మోడల్ పేపర్స్ ని కానీ ఈ సంవత్సరం నుంచి అప్లోడ్ చేస్తున్నాం. ఓకేనా? లాస్ట్ 15 ఇయర్స్ నుంచి మనం ఇదే ప్యాటర్న్ లో ఉన్నాం. అండ్ లాస్ట్ 15 ఇయర్స్ పేపర్ లో మనకున్న గుర్తింపు ఏంటయ్యా అంటే మన పేపర్ మాక్సిమం యాక్యురసీ 98 to 99% ఉంటుంది. అంటే మీకు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మూడిట్లో ఏది తీసుకున్నా ఒక 2-3 2 మార్క్స్ క్వశ్చన్స్ లేదా ఈ సంవత్సరం మల్టిపుల్ చాయిస్ మిస్ అవుతాయి తప్ప 4 మార్క్స్ 8 మార్క్స్ 2 మార్క్స్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. కాకపోతే ఈ సంవత్సరం దానికి ఇక్కడ నేను చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే న్యూమరికల్స్, దట్ ఈస్ వాల్యూస్ మీదకి వెళ్ళమాకండి, కాన్సెప్ట్ మీదకి వెళ్ళండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను సర్కిల్ చెప్పాను, దానిలో 3 పాయింట్ ఫార్మ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని కంపల్సరీ క్వశ్చన్ ఇస్తాడు అని చెప్పాను. ఓకేనా? అలా అని చెప్పి నేను మీకు ఇచ్చిన పాయింట్స్ సహా అవే చూసుకోమాకండి. ఓకేనా? 90% వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకో 10% దానిలో ఉన్న మోడల్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి. సో దట్ మీకు పేపర్ లో అదే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అయితే వస్తుంది కానీ న్యూమరికల్స్ వచ్చేటప్పటికల్లా మారచ్చు. పాయింట్ క్లారిటీ వచ్చిందా? అంతే తప్ప సార్ ఇదే పేపర్ వస్తుందని చెప్పారు బోర్డ్ మోడల్ పేపర్ లో, కానీ రేపొద్దున నన్ను వెళ్ళాక మోసం చేశారు, ఇది ఉండకూడదు నాన్న. ఓకేనా? ముందే చెప్తున్నాను. కాబట్టి కాన్సెప్ట్ ని క్లియర్ గా చూసుకోండి. అదే కాన్సెప్ట్ మీద అదే ప్యాటర్న్ లో రేపు మీకు క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? రెండోది, మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఇదే మోడల్లో మీకు క్వశ్చన్స్ వచ్చినాయా లేదా, ఇవే న్యూమరికల్స్ రిపీట్ అయినాయా లేదా చెక్ చేసుకొని తర్వాత కామెంట్ చేయండి, నాకు ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఒకవేళ క్వశ్చన్స్ రాకపోతే మీరు కామెంట్ లో నన్ను తిట్టినా నేనేమనుకోను, ఎందుకంటే నా పేపర్ మీద నాకు ఉండే కాన్ఫిడెన్స్ అది. ఎందుకంటే మీకు ఇచ్చిన మోడల్ పేపర్స్ ఈ సంవత్సరం సిలబస్ మారడం వల్ల ఇంటర్మీడియట్ బోర్డ్ ఇట్ సెల్ఫ్ మీకు 2 మోడల్ పేపర్ ని రిలీజ్ చేసింది. దాంతో పాటు ఆల్మోస్ట్ ఒక 3-4 పేపర్లు నేను ఇస్తాను, వాటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. సో దట్ మీరు 100% మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. రెండోది, సార్ నాకు ఈ సంవత్సరం సిలబస్ ప్రిపరేషన్ ప్రాపర్లీ అవ్వలేదు కాబట్టి నేను 100/100 గెయిన్ చేస్తానో లేదో నాకు ఐడియా లేదు, నేను జస్ట్ పాస్ అవ్వాలి. సో దట్ రేపు బెటర్ మనీలో దీని మీద ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేసి నేను మార్క్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటాను. దెన్ నీకు కూడా సెలెక్టివ్ చాప్టర్స్ ఏవేవి, వాటి నుంచి ఏ క్వశ్చన్స్ ప్రాపర్లీ చూసుకోవాలో చెప్తాను, వాటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. మినిమం టు మినిమం 50 to 60 మధ్యలో మీ స్కోర్ ని గెయిన్ చేసుకోవచ్చు. క్లియరా? నా ఈ రోజు సెషన్ వచ్చేటప్పటికల్లా కంప్లీట్ మన డెడికేషన్ 8 మార్క్స్ దానికి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ అన్ని కూడా క్లియర్ గా చూసుకోండి. రెండోది, మీకు 8 మార్క్స్ వచ్చేటప్పటికల్లా మీకు బోర్డ్ మోడల్ పేపర్ లో వెయిటేజ్ ఎలా ఉంది, ఏ చాప్టర్స్ నుంచి మీకు మెయిన్ గా 8 మార్క్స్ వస్తాయో కనుక చూసుకున్నట్టయితే అది ఈ రోజు క్లాస్ సెషన్ లో దాన్ని కూడా కలిపి డిస్కస్ చేద్దాం. ఓవరాల్ గా మీకు 8 మార్క్స్ లో 8 క్వశ్చన్స్ ఇస్తాడు, వాటి నుంచి ఏమైనా 5 రాయాల్సి వస్తుంది. సో ఒక్కో దానికి 8 మార్క్స్, 8 5 are 40 మార్క్స్, అంటే మీకు హాఫ్ ఆఫ్ ద పేపర్ యొక్క వెయిటేజ్ ఆల్మోస్ట్ దీంట్లోనే ఉంది. క్లియరా? కాబట్టి జాగ్రత్తగా పేపర్ ని రివైజ్ చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ లో తెలియజేయండి, ప్రాబ్లం ఏం లేదు. మీ ప్రతి క్వశ్చన్ కి కూడా, ప్రతి క్వెరీకి కూడా నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. క్లియరా? పేపర్ లోకి వెళ్దాం. పేపర్ లోకి వెళ్లే ముందు సిలబస్ ఒకసారి చూసుకోండి. నా పేపర్ లో కనుక తీసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంత ముందు మీకు మ్యాథ్స్ లో
7 మార్క్స్ క్వశ్చన్స్ ఉండేవి, దాని బదులు ఇప్పటి నుంచి మీకు 8 మార్క్స్ ఇచ్చారు. దానిలో మీకు ఓవరాల్ గా 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 క్వశ్చన్స్ లో మీరు రాయాల్సింది వచ్చేటప్పటికల్లా 5 క్వశ్చన్స్ రాయాలి. కాబట్టి మీకు ఈ రోమన్ లో చాయిస్ ఉంటుంది సఫిషియెంట్లీ. కాబట్టి మిగతా 3 క్వశ్చన్స్ ఏ వదిలేయచ్చు, అవన్నీ కూడా క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ ఈ చాప్టర్ నుంచి ఒకటి వస్తుంది. రెండోది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, దానిలో కాంపౌండ్ యాంగిల్స్ అండ్ ఐడెంటిటీస్ యొక్క ప్రూఫ్ మీద ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. కాబట్టి ఇక్కడతో మీకు 2 8 మార్క్ క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సీక్వెన్స్ అండ్ సిరీస్, దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఆల్జిబ్రా పార్ట్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ పార్ట్ కనుక తీసుకున్నట్టయితే దాని నుంచి మీకు ఓవరాల్ గా 3 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకటి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి, రెండోది వచ్చేటప్పటికల్లా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి, మూడోది సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ కనుక వెళ్ళినట్టయితే స్ట్రైట్ లైన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, కోనిక్ సెక్షన్ నుంచి మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మీకు 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకటి స్ట్రైట్ లైన్స్ నుంచి, రెండోది కోనిక్స్. కోనిక్స్ వచ్చేటప్పటికల్లా మీకు సంవత్సరం సిలబస్ లో సర్కిల్స్, పెరాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ 4 ఉన్నాయి. మోస్ట్లీ అండ్ కన్ఫర్మ్ అనుకోండి సర్కిల్స్ చాప్టర్ నుంచే మీకు కంపల్సరీగా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్యాలిక్యులస్ లోకి వెళ్ళినట్టయితే కనుక లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి ఒకటి వస్తుంది. కాబట్టి క్యాలిక్యులస్ నుంచి ఒకటి. నెక్స్ట్ డేటా అండ్ అనాలిసిస్ కనుక తీసుకున్నట్టయితే స్టాటిస్టిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. రెండోది ప్రాబబిలిటీ నుంచి మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇలా మీకు ఓవరాల్ గా 8 క్వశ్చన్స్ ఇస్తాడు. దానిలో ఏవైనా 5 క్వశ్చన్స్ రాయాలి. అండ్ ఇక్కడ ఎవరైతే నేను 100 out of 100 గెయిన్ చేద్దాం అనుకుంటున్నావో నువ్వు ఈ చాప్టర్స్ అన్నిటిని ప్రాపర్లీ ప్రిపేర్ అవ్వు, నీకు చాయిసే లేదు. ఓకేనా. లేదు నేను జస్ట్ పాస్ అయితే చాలు, లేదా 50% స్టూడెంట్ ని మాత్రమే, నేను ఏ చాప్టర్స్ ని ప్రాపర్లీ చూసుకోవాలి సో దట్ నాకు ఈజీగా ప్రాబ్లమ్స్ అర్థమైపోవాలి, అయితే నీకు జాగ్రత్తగా చూసుకో. ఒకటి వచ్చేటప్పటికల్లా స్టాటిస్టిక్స్, రెండోది ప్రాబబిలిటీ. ఈ 2 చాప్టర్స్ చాలా ఈజీగా ఉంటాయి. స్టాటిస్టిక్స్ కనుక తీసుకున్నట్టయితే డీవియేషన్ అబౌట్ ద మీన్ గానీ మీడియన్ గానీ ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఇదొకటి. దాంతో పాటు వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దీని మీద ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ప్రాబిలిటీ వచ్చేటప్పటికల్లా ఎడిషన్ థియరము, మల్టిప్లికేషన్ థియరము, వీటి మీద బేస్ అయ్యి బేసిక్ ప్రాబబిలిటీ దట్ ఈస్ సెట్స్ కి అప్లై చేసే ప్రాబబిలిటీ ప్రాబ్లమ్స్ నుంచి ఒక క్వశ్చన్ జాగ్రత్తగా వస్తుంది. కాబట్టి ఇవి రెండింటిని జాగ్రత్తగా చూసుకో. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా స్ట్రైట్ లైన్స్, కోనిక్స్, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, ఈ 2 చాప్టర్స్ కూడా కంపల్సరీ ఒక్కో క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఇవి 2 కూడా ప్రాపర్లీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఓపిక ఉన్నట్టయితే కనుక రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి కూడా జాగ్రత్తగా చూసుకో. చాలా సింపుల్ చాప్టర్. ఆల్రెడీ 9th 10th లో నువ్వు సెట్స్ అంటే ఏంటి, రిలేషన్స్, ఫంక్షన్స్ ఏంటో చదువుకున్నావు, వాటి మీదే ఇక్కడ కూడా మీకు క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఈజీ చాప్టర్. ఓకేనా. ఈ 5 చాప్టర్స్ ని ప్రాపర్లీ ప్రిపేర్ అవ్వు. మినిమం ఒక 4 8 మార్క్స్ క్వశ్చన్ ని రాయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. సో దట్ అట్లీస్ట్ 4 8s ఆర్ 32 మార్క్స్ పర్ 40 మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. లాజిక్ అర్థమైందా? సో ఈచ్ పార్ట్ నుంచి మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళని చూడండి. మీకు ఇచ్చేటప్పుడు కూడా నేను ఏదైతే ఇప్పుడు వెయిటేజ్ ఎక్స్ప్లెయిన్ చేశానో, అంటే సీక్వెన్స్ లో కనుక తీసుకున్నట్టయితే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, తర్వాత ట్రిగ్నోమెట్రీ పార్ట్, తర్వాత వచ్చేటప్పటికల్లా సీక్వెన్స్ ఇన్ సిరీస్, అదే మోడల్లో మీకు క్వశ్చన్స్ ని లిస్ట్ అవుట్ చేసి ఇచ్చాను. ఓవరాల్ గా మీకు ఒక 20 to 25 క్వశ్చన్స్ ఇచ్చాను. వీటిని జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, వీటితో పాటు ఈ సంవత్సరం బోర్డు రిలీజ్ చేసిన బోర్డు మోడల్ పేపర్ ని కూడా కంపల్సరీగా చూసుకోండి. దానిలో 2 పేపర్స్ ఉన్నాయి, అవి కూడా కంపల్సరీ చూసుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు మారిన ప్యాటర్న్ లో ఎగ్జామ్ ని రాయబోతున్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ బోర్డ్ మోడల్ పేపర్ నుంచే రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ ని కొనసాగించండి. ఓకేనా. అంతే తప్ప బోర్డ్ మోడల్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వరని చెప్పి మిగతా లిస్ట్ అవుట్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటా కూర్చోమాగండి. క్లారిటీ వచ్చిందా? నో 1 by 1 ఫంక్షన్స్ నుంచి చూద్దాం. చూడండి, ఫంక్షన్స్ లో మీకు తీసుకున్నట్టయితే ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ మీకు ఫంక్షన్స్ నుంచి ఇచ్చాను. దీనిలో వచ్చేటప్పటికల్లా ఎఫ్ అనేది, జి అనేది 2 ఫంక్షన్స్ ని డిఫైన్ చేశాము. అయితే దాని నుంచి ఎఫ్ ప్లస్ జి ఎంత, ఎఫ్ మైనస్ జి ఎంత, 2f ప్లస్ 4g ఎంత, ఎఫ్ ప్లస్ 4 ఎంత, ఎఫ్ ఇంటూ జి ఎంత, ఎఫ్ బై జి ఎంత. ఓకేనా. ఫంక్షన్స్ లో మనకు ఆల్రెడీ తెలుసు, 2 ఫంక్షన్స్ ని డిఫైన్ చేసినప్పుడు వాటిల్లో మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఏదైనా అప్లై చేయాలి అంటే ముందు దాని యొక్క డొమైన్ దాన్ని కనుక్కోవాలి. సో ముందు దాని యొక్క డొమైన్ సెట్ ని కనుక్కోండి.
హెన్స్ అవి ఫైండ్ అవుట్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్. ఓకేనా? అదే ప్యాటర్న్ లో మీకు రెండో క్వశ్చన్ కూడా, కాకపోతే ఇక్కడ పైన దానిలో కరస్పాండింగ్ రిలేషన్ ఏ సెట్ నుంచి ఏ సెట్ కున్న రిలేషన్స్ డొమైన్స్ కోడొమైన్స్ ఇస్తే రెండో దానిలో వచ్చేటప్పటికల్లా నేను దాని యొక్క ఫంక్షన్ ఇచ్చాను. దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో ఎక్స్ స్క్వేర్, జి ఆఫ్ ఎక్స్ ఏమో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అయినట్టయితే మళ్ళీ దాంట్లో ఎఫ్ ప్లస్ జి, ఎఫ్ మైనస్ జి, ఎఫ్ ఇంటూ జి, 2f ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండిట్లో ఒకటి కంపల్సరీగా వస్తుంది. ఓకేనా? లేదు దీనిలోనే రెండో పద్ధతి వచ్చేటప్పటికల్లా ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేశారు బేస్డ్ అపాన్ 3 కండిషన్స్. అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా డిఫైన్ అయిందో దాన్ని బేస్ చేసుకుని అయితే దాని నుంచి ఈ పాసిబుల్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఫంక్షన్స్ చాప్టర్ నుంచి ఈ మూడిట్లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? దీనిలో మనం ఉన్న 3 మోడల్స్ ని కూడా జాగ్రత్తగా కవర్ చేసాం. ఒక్కొక్క క్వశ్చన్ ని ప్రాపర్లీ చూసుకోండి. క్లియరా? సో దీంతో ఫంక్షన్స్ చాప్టర్ నుంచి వచ్చే 8 మార్క్స్ మీ జైల్లో పడ్డట్టే. ఈ 3 మోడల్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? అండ్ వీటిల్లో ఉండే మోడల్ ప్రాబ్లమ్స్ ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ దానికి వెళ్తున్నాను చూడండి, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. మీకు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి ఆల్రెడీ చెప్పాను, మీకు ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇమ్మంటాడని. అవి దానిలో మల్టిపుల్ యాంగిల్స్, కాంపౌండ్ యాంగిల్స్, ఈ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ రెండోది మీకు ఈ సంవత్సరం ట్రిగ్నోమెట్రిక్ చాలా తగ్గించేశాడు. అసలు ఒక్క చాప్టర్ మాత్రమే ఉంది. ఇంత ముందు మీకు 1A 1B క్లాసిఫికేషన్ లో కనుక చూసుకున్నట్టయితే 1A సగం ఆల్జిబ్రా అయితే సగం ట్రిగ్నోమెట్రీ ఉండేది. దానిలో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అండ్ ప్రపోర్షనాలిటీస్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, 5 చాప్టర్స్ ఫ్రమ్ ట్రిగ్నోమెట్రీ ఉండేది. అంత సిలబస్ ని మీకు తగ్గించేసి ట్రిగ్నోమెట్రీ బేసిక్ రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ యాంగిల్స్ అండ్ వాటి యొక్క ఐడెంటిటీస్ యొక్క ప్రూఫ్, అది మాత్రమే మీకు ఈ సంవత్సరం సిలబస్ లో ఉంది. చాలా తగ్గింది మీకు సిలబస్. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? దాంట్లో ప్రూఫ్ దానిలో ఉన్న ఫస్ట్ ఐడెంటిటీ కనుక తీసుకున్నట్టయితే cot 4x ఇంటూ sin 5x ప్లస్ sin 3x అయితే దాన్ని cot x ఇంటూ sin 5x మైనస్ sin 3x అని ప్రూవ్ చేయమంటున్నాడు. కాబట్టి ఈ క్వశ్చన్ ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఐడెంటిటీ యొక్క ప్రూఫ్స్ లో. అలాగే అదే ట్రిగ్నోమెట్రీ నుంచి నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. దానిలో కూడా sin x ప్లస్ sin 3x, 5x ప్లస్ 7x దట్ ఈస్ ఆడ్ మల్టిపుల్ యాంగిల్స్ యొక్క సమ్మేషన్ ఇచ్చాను. అయితే దాన్ని 4 ఇంటూ cos x, cos 2x ప్లస్ sin 4x అని ప్రూవ్ చేయాలి. అండ్ దీనిలో మీకు ఈ మోడల్లో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఒక్కొక్క దాని యొక్క వెయిటేజ్ 4 మార్క్స్. సో దానికో 4 దీనికో 4 2 మొత్తం కలిపి మీకు 8 మార్క్స్ కి క్వశ్చన్ వస్తుంది. క్లియరా? నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. అలాగే మూడో ప్రాబ్లం చూడండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ cot x లో ఒకటి, cos x లో ఒకటి 2 ఇచ్చాను. ఈ మోడల్స్ ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. వీటిల్లోంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది మీకు. క్లియరా? నెక్స్ట్ చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అయిపోగానే మూడో చాప్టర్ సీక్వెన్స్ అండ్ సిరీస్. కాబట్టి 7, 8, 9 క్వశ్చన్స్ మీకు సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి ఇచ్చాం. వాటిల్లో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ ఎ రిపీటెడ్ వన్. కామన్ గా అడిగేది సమ్ ఆఫ్ ఏ సిరీస్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. దీని మీద ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనిలో ముందుగా మీరు n టర్మ్స్ ని డిఫైన్ చేశాడు కాబట్టి ముందు ఎంత టైం ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేసుకుని తర్వాత దాని యొక్క SN వాల్యూ దట్ ఈస్ సమ్ ఆఫ్ ద సిరీస్ SN ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్లీ మీకు దీని మీద ఇంత ముందు చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే 1A 1B క్లాసిఫికేషన్ లో లాస్ట్ ఇయర్ దాకా మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే చాప్టర్ ఉండేది. ఇదే దానిలో లిమిటెడ్ సిలబస్ లో ప్రూవ్ చేసేవాళ్ళం. అండ్ అదే చాప్టర్ ఇప్పుడు సీక్వెన్స్ అండ్ సిరీస్ కింద వచ్చింది. అదే దానిలో మీన్ మీద కనుక తీసుకున్నట్టయితే అర్థమెటిక్ మీన్, జామెట్రికల్ మీన్ బేస్ అయ్యి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు రిపీటెడ్లీ ఇస్తూ ఉంటాడు. చూసుకోండి. దానిలో గివెన్ సమ్ ఆఫ్ ద 2, 3 టైమ్స్ కనుక గ్రూప్ అయినట్టయితే వీటి యొక్క సమ్మేషన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ ఇది ఫంక్షన్ ఎఫ్ ని డిఫైన్ చేశాడు సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. అంటే దీంట్లో ఎఫ్ ఆఫ్ 1 యొక్క వాల్యూ కూడా ఇచ్చేశాడు. అయితే మీరు దీని యొక్క ఎన్ వాల్యూ దట్ ఈస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద సిరీస్ ఎంత అవుతుంది దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అలా సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి మీకు బోర్డు క్లియర్ గా కనబడుతుందా క్వశ్చన్స్ నోట్ డౌన్ చేసుకోవడానికి? ఓకేనా? కాబట్టి ఈ 3 ప్రాబ్లమ్స్ ని మోస్ట్ రిపీటెడ్లీ అడగొచ్చు. ఓకేనా? మీరు జస్ట్ సినిమా చూస్తున్నట్టు చూస్తా కూర్చోమాకండి అన్న. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నోట్ డౌన్ చేసుకోండి, పక్కన నోట్స్ పెట్టుకొని. ఓకేనా? అండ్ వాటిని ప్రాపర్లీ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఇవ్వడం కూడా నేను ర్యాండమ్లీ చాప్టర్స్ ఇచ్చాను అనుకోండి, ఏ చాప్టర్ నుంచి ఎలా చేస్తున్నారు, ఏ మోడల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీకు తెలియదు. అందుకని ఏం చేశాను, మీకు ఇచ్చేటప్పుడు కూడా బోర్డు మోడల్ పేపర్ ఎలా అయితే రిలీజ్ చేసిందో అదే దానిలో
ప్రతి చాప్టర్ నుంచి ఒక మూడు క్వశ్చన్స్ ని సెట్ కింద తీసి మీకు సెపరేట్ గా ఇచ్చాను. సో దట్ ఇందులో మీకు ప్రతి మోడల్ కవర్ అవ్వాలి. అండ్ ఈ చాప్టర్ నువ్వు ప్రిపేర్ అవ్వయావు అంటే దాని నుంచి వచ్చే క్వశ్చన్ ని మిస్ అవ్వనేకూడదు, కంపల్సరీ రాయగలగాలి. ఓకేనా? అదే మన క్లాస్ యొక్క మెయిన్ పర్పస్. 8 మార్క్స్ డిస్కస్ చేస్తున్నాం. 8 మార్క్స్ దానిలో నీకు 40 మార్క్స్ ఉంది. ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే 40కి 40 గెయిన్ చేయాల్సిందే. అర్థమైందా? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని క్లాసెస్ ని వినండి అండ్ సైమల్టేనియస్లీ నోట్స్ ని ప్రిపేర్ చేసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోవడంలో కానీ, సాల్వ్ చేయడంలో కానీ, కాన్సెప్ట్ లో కానీ ఎక్కడైనా డౌట్ ఉంటే ఎటువంటి మొహమాటలు లేకుండా కామెంట్ లో తెలియజేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? రెండోది ఇక్కడ పాయింట్ ఏంటంటే, స్టూడెంట్స్ చాలా మంది ఎయిమ్ అయితే నాకు మ్యాథ్స్ లో 100 out of 100 కావాలని పెట్టుకుంటున్నారు. ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం ఈ చిన్న పుస్తకాలు ఏది లాస్ట్ లో రిలీజ్ అయ్యేవి అంటే ఈ బుల్లెట్ అని సంథింగ్ అలాంటి పుస్తకాలని ప్రిపేర్ అవుతున్నారు. సో అటువంటి స్టూడెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి. అవి మీకు క్వశ్చన్స్ చూసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. వాటి నుంచి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తుందో చూసుకోండి, ఆ మోడల్స్ ని ప్రాక్టీస్ చేసుకోండి, అక్కడ ప్రాబ్లం లేదు. కానీ అది సాల్వ్ చేసిన మెథడ్ ఏదైతే ఉంటుందో దాని మీద డిపెండ్ అవ్వమాకండి. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీకు నేను చూసాను రీసెంట్లీ అటువంటి పుస్తకాల్లో నేను చూస్తే 3 పాయింట్స్ ఇచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి అవుతుందని రాసేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి ఈక్వేషన్ తీసుకొచ్చాడు. ఓకేనా? అది మీకు టెక్స్ట్ బుక్ లో ప్రిస్క్రైబ్ చేసిన మెథడ్ కాదు. అండ్ ఆ మెథడ్ లో కనుక చేసినట్టయితే బోర్డ్ మోడల్ దానిలో దట్ ఈస్ రేపొద్దున మీ పేపర్ ని ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఇర్రెలవెంట్ డేటా అని రాసేసి ఆ క్వశ్చన్ కి ఎటువంటి మార్క్స్ ని అలాట్ చేయరు, చేతులారా మార్క్స్ ని లాస్ చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 3 పాయింట్ తీస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఒకటి స్టాండర్డ్ ఫామ్ లో కనుక రాసుకున్నట్టయితే ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fi ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందని రాసి ఒక్కో పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. కాబట్టి కరస్పాండింగ్ జిఎఫ్సి లో ఈక్వేషన్స్ కనుక్కొని వాటి వాల్యూస్ కనుక్కొని రిటర్న్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రావాలి. ఇది ఒక పద్ధతి. లేదు, స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఓకేనా? సెంటర్ రేడియస్ ఇచ్చేస్తే ఫామ్ ఇది. ఈ ప్యాటర్న్ లో రాసేయాలి అంతే తప్ప ఎస్ఏ ఇజ్ ఈక్వల్ టు ఎస్బి ఇజ్ ఈక్వల్ టు ఎస్సి మెథడ్ లో సాల్వ్ చేయకూడదు. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ మీకు చెప్పారో చెప్పలేదో నాకు తెలియదు. ఓకేనా? మీ క్లాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇది నా బాధ్యత కాబట్టి నేను మీకు చెప్తున్నా. అండ్ ఈ పాయింట్ మీ ఫ్రెండ్స్ కి తెలుసో లేదో. ఓకేనా? ఎందుకంటే అనవసరంగా మార్క్స్ లాస్ అవుతాడు. క్లియరా? కాబట్టి తనకి కూడా డెలివరీ చేయి. అండ్ ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే, నా క్లాసెస్ నీ దాకా రీచ్ అవుతున్నాయి అనుకుంటే, అండ్ ఇది నీ బోర్డ్ ప్రిపరేషన్ దానిలో హెల్ప్ అవుతుంది అనుకుంటే డెఫినెట్లీ కామెంట్ చేయి. సో దట్ నా క్లాస్ నీ దాకా రీచ్ అయిందని, నన్ను ఇంకో స్టూడెంట్ ఎక్స్ట్రాగా ఫాలో అవుతున్నాడని, మన క్లాసెస్ యొక్క పర్పస్ అదే కదా. అర్థమైందా? నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. యాక్చువల్లీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ చాలా మంది స్టూడెంట్స్ సార్ మీరు లైవ్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేయండి సో దట్ మేము మీ క్లాసెస్ ని లైవ్ వినాలి అనుకుంటున్నామని చెప్పారు. సో ఎంతమంది స్టూడెంట్స్ యాక్చువల్లీ లైవ్ వైపు క్లాసెస్ ని లైవ్ గా వినడానికి రెడీగా ఉన్నారో కామెంట్ లో తెలియజేయండి. నాకు లైవ్ క్లాసెస్, మీ క్లాసెస్ లైవ్ లో వినడం నాకు ఇంట్రెస్టెడ్ గా ఉంది. అండ్ మీకు సజెస్టబుల్ టైమ్స్ అంటే ఏ టైంలో లైవ్ క్లాస్ పెడితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుంది, దీన్ని కూడా మీరు కామెంట్ లో తెలియజేసినట్టయితే మాక్సిమం దానికి ప్లాన్ చేస్తాను. అంటే రెగ్యులర్ అకాడమీ కూడా తీసుకోవాలి కాబట్టి దాన్ని చూసుకుంటూనే మీకు డేలో ఒక అవర్, 1.5 hours 2 hours ఏదో టైం స్లాట్ ని అరేంజ్ చేసుకుని ఆ టైంలో మీకు అవైలబుల్ ఉండడానికి అండ్ ఇదే డిస్కషన్ మనం లైవ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? అటువంటి ఇంట్రెస్ట్ కనుక ఏమైనా ఉన్నట్టయితే కంపల్సరీ కామెంట్ లో తెలియజేయండి. ఓకేనా? నాకు తెలియాలి కదా. సో ఇక్కడతో మీకు సీక్వెన్స్ అండ్ సిరీస్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీలో 2 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రైట్ లైన్స్, రెండోది కోనిక్స్. వాటిని డిస్కస్ చేద్దాం. స్ట్రైట్ లైన్స్ నుంచి మీకు 3 క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. దట్ ఈస్ 10th one, 11th one అండ్ 12th one. వీటిల్లో కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ది ఒక పాయింట్ ద్వారా లైన్ పాస్ అవుతుంది ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 3π/4 అండ్ ఇది రెండో లైన్ x + y - 7 = 0 అనే దాన్ని P ద్వారా పాస్ అవుతా ఉన్నట్టయితే ఆ P కి Q కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ కాబట్టి ఈ సంవత్సరం అడిగితే దీని మీద క్వశ్చన్ కంపల్సరీ దిగిపోద్ది. అండ్ దానిలో మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్న 2 ప్రాబ్లమ్స్ ని నేను కవర్ చేసి ఇచ్చాను కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇది కనుక తీసుకున్నట్టయితే మీకు ఇక్కడ 2 లైన్స్ ఇచ్చేసాను అండ్ రెండిటి యొక్క బైసెక్షన్ పాయింట్ వచ్చేటప్పటికల్లా 1,5 ఉంది. అయితే ఆ కరస్పాండింగ్ లైన్ యొక్క ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. ఓకేనా? సో ఈ 3 మోడల్ ప్రాబ్లమ్స్
స్ట్రైట్ లైన్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్. నెక్స్ట్ కోనిక్స్ కనుక తీసుకున్నట్టయితే జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. 1, 2 సెంటర్ దీని మీద ఉంది. లేదు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. 3 పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. ఆ మోడల్ లో మీకు 2 క్వశ్చన్స్ ఇచ్చాను కాబట్టి 13th, 14th, 15th కోనిక్స్ లో సర్కిల్ నుంచి వచ్చే క్వశ్చన్స్. క్లియరా? సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా ఏ మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ సంవత్సరం, కాకపోతే సెకండ్ ఇయర్ లో అది మీకు కోనిక్స్ ఫస్ట్ ఇయర్ లోకి వచ్చేసింది కాబట్టి ఈ సంవత్సరం నుంచి మీకు ఈ సంవత్సరం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మోస్ట్ రిపీటెడ్లీ ఈ 2 మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి 3 పాయింట్ ఫార్మ్ అంటాం, అంటే 3 పాయింట్స్ ఇచ్చేస్తాడు, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. లేదు 2 పాయింట్స్ ఇస్తాడు, సెంటర్ లైన్ మీద ఉంటుందని చెప్పి 3వ కండిషన్ ఇస్తాడు, దాని నుంచి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మోస్ట్ రిపీటెడ్ వన్. అండ్ ఇక్కడ దీనికి ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను ఏ మోడల్లో ప్రాబ్లం చేయొచ్చు, ఏ మోడల్లో చేయకూడదు. ఓకేనా? లేదు కరెక్ట్ మోడల్ మాకు అర్థం కాలేదు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి క్లాసు మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది. ఛానల్లో కనుక మీకు వెళ్ళి చూసినట్టయితే సర్కిల్స్ చాప్టర్ లో 3 పాయింట్ ఫార్మ్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి, మీకు తెలిసిపోతుంది. ఓకేనా? అండ్ రెండోది టైం వచ్చేటప్పటికల్లా చాలా తక్కువ ఉంది. అండ్ ఈ తక్కువ టైంలో కూడా మోస్ట్ హార్డ్లీ మీకు 15 days మాత్రమే టైం ఉంది. స్టిల్ నాకు ప్రిపరేషన్ ప్రాపర్లీ కుదరట్లేదు కాలేజ్లో కానీ లేదా ఇంటి దగ్గర కానీ. నాకు సైమల్టేనియస్లీ డౌట్స్ క్లారిఫై అవ్వట్లేదు. కాబట్టి డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఈ ప్యాటర్న్ లో ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్ ఇన్స్టిట్యూట్ కనుక చూస్తున్నట్టయితే మన రామానుజన్ అకాడమీ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఆఫ్లైన్ క్లాసెస్ కోసం రామానుజన్ అకాడమీ మనం రన్ చేస్తాం. కాబట్టి దానిలో మీరు కావాలంటే కనుక మీకు మధ్యలో కాంటాక్ట్ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి, ఆ కాంటాక్ట్ నెంబర్స్ కి రీచ్ అయ్యి రావచ్చు. మన అకాడమీ వచ్చేటప్పటికల్లా కోరంకి విజయవాడలో కోరంకి జోన్ లో ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఇక్కడ దాకా మనకి 8 మార్క్స్ కోఆర్డినేట్ జామెట్రీ కూడా డిస్కస్ చేసాం. ఇంకా లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా క్యాలిక్యులస్ లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్ 1, నెక్స్ట్ స్టాటిస్టికల్ డేటా అండ్ అనాలిసిస్ లో వచ్చేటప్పటికల్లా స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, దాని నుంచి ఏం క్వశ్చన్స్ చూడాలో కూడా ఒకసారి క్లియర్ కట్ గా చూసుకుందాం. చూడండి, దానిలో వచ్చేటప్పటికల్లా 16th, 17th, 18th 3 క్వశ్చన్స్ కూడా లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్ నుంచి వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఫంక్షన్ ఎఫ్ ని డిఫైన్ చేసాం సచ్ దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇవి రెండు కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయి అని చెప్పాడు. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? కంపల్సరీగా దాని యొక్క లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ సేమ్ ఉండాలి. కాబట్టి మీకు దాన్ని అప్లై చేసుకోండి, లిమిట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రెండోది వచ్చేటప్పటికల్లా ఫంక్షన్ ఇచ్చేసాను అండ్ దాని యొక్క లిమిట్ వాల్యూ కూడా ఇచ్చేసాను. అయితే మీరు లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్టెండ్స్ టు 1 ని ఫైండ్ అవుట్ చేయాలి. రెండోది ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఏది? కాస్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్, కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్. యాక్చువల్లీ ఫస్ట్ తీసుకుంటే కనుక యూవి మెథడ్ లో ఉంది. రెండోది యూ బై వి, దీన్ని ప్రొడక్ట్ రూల్ అప్లై చేస్తే వచ్చేస్తుంది, దీన్ని కోషన్ రూల్ అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ మూడో ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే ఫంక్షన్ ని డిఫైన్ చేసాం, అలాగే దాని యొక్క లిమిటింగ్ వాల్యూ కంటిన్యూటీ వాల్యూని ఇచ్చేసాం. అయితే మీరు దాని యొక్క ఏ కామా బి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? దీంట్లో ఈ 3 మోడల్స్ కూడా ఈ సంవత్సరం దానికి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ వన్. 3 జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి, కంపల్సరీగా దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. క్లియరా? నెక్స్ట్ 19th and 20 ఈ 2 క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే స్టాటిస్టిక్స్ నుంచి, స్టాటిస్టికల్ డేటా అండ్ అనాలిసిస్ లో స్టాటిస్టిక్స్ పార్ట్ నుంచి కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ దానిలో మీన్ కనుక్కోవాలి, వేరియన్స్ కనుక్కోవాలి, స్టాండర్డ్ డివియేషన్ కనుక్కోవాలి. చెప్పాను కదా ఆల్రెడీ మీకు వీటి మీద ఎక్కువ మోడల్స్ ఉంటాయి. వేరే రెండో దానిలో కనుక తీసుకున్నట్టయితే స్టాండర్డ్ డివియేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ డివియేషన్ కనుక్కోవాలి. ఓకేనా? కాబట్టి ఇందులో స్టాటిస్టిక్స్ లో కన్స్ట్రక్షన్ ఆఫ్ టేబుల్ ఒకటే ఇంపార్టెంట్. అండ్ రెండోది దీంట్లో ఇక్కడ పాయింట్ చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మీన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మీకు 3 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్, అస్యూమ్డ్ వాల్యూ మెథడ్, స్టెప్ డివియేషన్ మెథడ్. కాబట్టి మీకు స్టెప్ డివియేషన్ మెథడ్ అని మెన్షన్ చేసినా చేయకపోయినా కంపల్సరీగా ప్రాబ్లమ్ ని స్టెప్ డివియేషన్ మెథడ్ లోనే చేయండి. సో దట్ అలా చేస్తే మీకు టేబుల్ లెందీగా కనబడుతుంది, 8 మార్క్స్ కి 8 మార్క్స్ ఈజీగా పడతాయి. అండ్ మనం డైరెక్ట్ మెథడ్ నుంచి అస్యూమ్ నుంచి డివియేషన్ వచ్చేటప్పటికల్లా డేటా యొక్క న్యూమెరికల్ వాల్యూస్ తగ్గుతాయి. కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ కూడా తప్పులు పోకుండా సాల్వ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి.
నెక్స్ట్ మూడో ప్రాబ్లం కూడా సేమ్, మీన్ ని ఫైండ్ అవుట్ చేయాలి, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ద గివెన్ డేటా. అయిపోయిందా? ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికల్లా ప్రాబబిలిటీ, దట్ ఈస్ 22, 23, 24 మూడు కూడా మీకు ప్రాబబిలిటీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే కనుక ఒక క్లాస్ లో 100 స్టూడెంట్స్ ఉన్నారు, దానిలో 2 సెక్షన్స్, ఒకటి 40 ఒకటి 60 కనుక అయినట్టయితే రెండు సేమ్ సెక్షన్ కి బిలాంగ్ అయ్యే ప్రాబిలిటీ ఎంత, డిఫరెంట్ సెక్షన్ కి బిలాంగ్ అయ్యే ప్రాబిలిటీ ఎంత. అంటే మీకు ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా ఏ ఇంటర్సెక్షన్ బి మీద, ఏ యూనియన్ బి మీద. సింపుల్ లాజిక్, ఈ మాతికి స్టూడెంట్ కి అర్థం అయ్యే ఉండాలి. క్లియరా? రెండోది 23rd 24th ప్రాబ్లం కూడా సేమ్, కాకపోతే దీనిలో లాస్ట్ ప్రాబ్లం చూసుకోండి, కార్డ్స్ మీద. కార్డ్స్ మీద మీకు మోస్ట్ రిపీటెడ్లీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి డెక్ ఆఫ్ కార్డ్స్ ఎలా ఉంటాయి, దానిలో కలర్ ని బట్టి 26 క్లాసిఫికేషన్ ఎలా చేస్తారు, అండ్ ప్రతి 26 లోను 13 సెట్ ఎలా ఉంటుంది, దానిలో నెంబర్ కార్డ్స్ ఏవి, ఫేస్ కార్డ్స్ ఏవి, ఆల్ఫాబెట్స్ కార్డ్స్ ఏవి, కింగ్, క్వీన్, జాక్ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా ఒకసారి కాంపోజిషన్ చూసుకోండి. ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ దీనిలో 8 మార్క్స్ దానిలో రాకపోతే 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్స్ లో కంపల్సరీ కనబడుతుంది. దీన్ని జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకోండి. క్లియరా? సో ఇవి మీకు ఓవరాల్ గా ప్రాబ్లమ్స్. ఓవరాల్ గా మీకు 24 క్వశ్చన్స్ ఇచ్చినట్టున్నాను. బోర్డ్ మోడల్ ప్యాటర్న్ లోనే ఫంక్షన్స్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే ప్రాబబిలిటీ దాకా ఆ 24 క్వశ్చన్స్ ని 8 మార్క్స్ కోసం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. దానిలో ప్రిపరేషన్ సరిగ్గా కంప్లీట్ అవ్వని వీక్ స్టూడెంట్ అని నేను చెప్పను, చదవని స్టూడెంట్ అని కూడా చెప్పను. డిఫరెంట్ రీజన్స్ వల్ల మీకు ఇప్పుడు దాకా ప్రిపరేషన్ ప్రాపర్లీ మేబీ అయ్యి ఉండకపోవచ్చు, కాబట్టి దాని జోలికి నేను వెళ్ళట్లేదు. ఒకవేళ అలా జరిగినట్టయితే ఫెయిల్ అవ్వకూడదు కాబట్టి బెటర్మెంట్ రాసుకుని మార్క్స్ పెంచుకునే ఛాన్స్ కావాలి అనుకుంటే కనుక నువ్వు ఫస్ట్ అటెంప్ట్ లో కంపల్సరీ పాస్ అవ్వాలి. కాబట్టి నీకు అట్లీస్ట్ 50 మార్క్స్ గెయిన్ చేసుకునే విధంగా అండ్ అబోవ్ గెయిన్ చేసుకునే విధంగా వీటిల్లో ఏ చాప్టర్స్ చూసుకోవాలో కూడా జాగ్రత్తగా చెప్పాను. వాటి మీద కూడా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ చూసే ఉంటారు. యాక్చువల్లీ నేను విడిగా ఇవ్వలేదు, బోర్డ్ మోడల్ పేపర్ క్వశ్చన్స్ చెప్పాను కదా. ఆల్రెడీ ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ బోర్డు రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్, దానిలో నుంచే క్వశ్చన్స్ ఇచ్చాను. మీకు ఆల్రెడీ బోర్డ్ మోడల్ పేపర్ దగ్గర ఉంటే పర్లేదు, లేకపోతే కనుక ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి చూసుకుంటారని చెప్పి మీకు విడిగా క్వశ్చన్స్ ఇచ్చాను. వీటిని కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో ఓవరాల్ గా ఈ సంవత్సరం గెస్ట్ పేపర్స్ అనుకున్నా, మోడల్ పేపర్స్ అనుకున్నా, మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ అనుకున్నా, లేదు నేను పేపర్ లీక్ చేసేసాను అనుకున్నా ప్రాబ్లం ఏం లేదు. మీకు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ 8 మార్క్స్ దానికి ఇవి. కాబట్టి వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ డౌట్స్ వస్తే కనుక తెలియజేయండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ మీరు అడిగిన ప్రతి డౌట్ కి నేను మోస్ట్లీ 99% ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఒక 1 or 2 days డిలే అవ్వచ్చు, కానీ మీరు ఇచ్చిన మెసేజ్ కి అయితే మాత్రం నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. ఓకేనా? అండ్ ఈ క్వశ్చన్స్ ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్స్. మళ్ళీ చెప్తున్నాను, న్యూమరికల్ జోలికి వెళ్ళమాకండి. వాటి యొక్క కాన్సెప్ట్ ని చూసుకోండి, ఆ మోడల్ ప్రాబ్లమ్స్ చూసుకోండి, వాటి మీదే మీకు క్వశ్చన్స్ వస్తాయి. క్లియరా? 8 మార్క్స్ క్వశ్చన్స్ ఈ రోజుతో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 4 మార్క్స్ 2 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ ఏం చూసుకోవాలి నెక్స్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? అండ్ ఇది మా మ్యాథమెటిక్స్ సెక్షన్. ఇది అయిపోయిన తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, దాంతో పాటు బయాలజీ స్టూడెంట్స్ అయితే కనుక బయాలజీ పార్ట్ కూడా నెక్స్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సాంస్క్రిట్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాయి. ఇప్పుడు దాకా చూడకపోతే కనుక డెఫినెట్లీ రిఫర్ చేసుకోండి. ఈ సంవత్సరం మారిన సిలబస్ మీద బేస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మార్క్స్ లాస్ అవ్వకూడదు. మన వంతు మనం కుదిరినంత వరకు ఆ స్టూడెంట్ కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ క్లాసెస్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మేము పడుతున్న ఈ కష్టం కానీ ఎఫర్ట్స్ కానీ వర్ది అనిపిస్తే, సార్ నా కోసం ఇంత చేస్తున్నారు కదా, కాబట్టి సార్కి క్లాసెస్ ఛానల్ ని రికమెండ్ చేద్దాం, లేదు సార్ చెప్తున్న క్లాసెస్ కు లైక్ కొడదాం అనుకుంటే కనుక మీ చాయిస్. క్లియరా? ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్లాస్ సెషన్ లో మళ్ళీ కలుస్తాను.